మరొక పాట. బాబా ఎవరు? ఓకే, లక్ష్మర్ నుంచి వచ్చిన తమ్ముడు బాబు వచ్చి మరొక పాట పాడతాడు. లక్ష్మర్ నుంచి వచ్చిన బాబు. దైవ సేవకులు అలాగే కోఆర్డినేటర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు వేదిక మీదకి రావాలని మనం చేసుకుంటున్నామండి. హలో 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 మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేశే జయశాలిరా. పాపము లేని ఆయనలోనే పాపముందని చూపించరా ఆనాడెవరు లేరురా. యేసే పవిత్రుడని ప్రకటిస్తాము, దేవుని కుమారుడని ఒప్పిస్తాము, పాపం లేదని రుజువే చూపిస్తాము, మరణించి లేచాడని ప్రకటిస్తాము. క్రీస్తేశే జయశాలి, క్రీస్తును ధరించిన ప్రతివాడు జయశాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేశే జయశాలిరా. పాపములోని ఆయనలోనే పాపముందని చూపించేవారు ఆనాడెవడు లేడురా. కన్యకయందు పుట్టిన శకపురుషుడు క్రీస్తు, యూదుల రాజుగా పుట్టిన మెస్సయ్య క్రీస్తు, మనుషులు చేసే పాపానికి రక్తాన్నిచ్చింది క్రీస్తే. శిలువ పైన మరణించి ముందుగానే ప్రకటించి మృత్యువును జయించినాడురా. మనుషులంతా ఒకటేనని పరమ తండ్రి తనయుని అని తండ్రి గూర్చి తెలిపినాడురా. బ్రతుకుకు బలి కావాలి, బ్రతుకుటకు చావాలి, క్రీస్తే బలి కావాలి, నిత్య జీవానికి క్రీస్తే బలి కావాలిరా. మరణాన్ని గెలిచి మృతుడు లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేశే జయశాలిరా. పాపములేని ఆయనలోనే పాపములని చూపించేవారు ఆనాడెవడు లేడురా. మనుషులు బ్రతకాలంటే జీవం కావాలి, ప్రకృతి అందుకు మనకై బలి అయిపోవాలి. ఈ జీవానికే ప్రాణం ఉండే జీవులు బలి కావాలిరా. జీవహింస పాపమని జంతువులని ఆపమని జంతువులను తింటలేరా.
తోడు మేక మాంసమని ఆకు కూరకాయలని చేసుకొని తింటలేదా. బ్రతుకుకు బలి కావాలి, బ్రతుకుటకు కావాలి, క్రీస్తే బలి కావాలి, నిత్య జీవానికి క్రీస్తే బలి కావాలిరా. మరణను గెలిచి మృతుడు లేచి సాతాను పైన విజయం పొందిన క్రీస్తే జయశాలిరా. పాపములేని ఆయనలోనే పాపముందని చూపించేవారు ఆనాడెవడు లేడురా. యేసే పవిత్రుడని ప్రకటిస్తాం, దేవుని కుమారుడని ఒప్పిస్తాం, పాపం లేదని రుచిలో చూపిస్తాం, మరణించి లేచాడని ప్రకటిస్తాము. క్రీస్తే జయశాలి, క్రీస్తుని ధరించిన ప్రతివాడు జయశాలిరా. మరణాన్ని గెలిచి మృతుడు లేచి సాతాను పైన విజయం పొందిన క్రీస్తే జయశాలిరా. పాపములోని ఆయనలోనే పాపములను చూపించేవారు ఆనాడెవడు లేడురా. సూపర్ తమ్ముడు. మరొకసారి చప్పట్లతో పాటు మంచి పాట పాడిన తమ్ముడు అభినందిద్దాం. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలలో చివరి 2 పుస్తకాలలో ఒక పుస్తకమే యూదా పత్రిక. ఈ యూదా పత్రిక ఒకే అధ్యాయమైనా కూడా ఒక బైబిల్లో విలువైనటువంటి క్రైస్తవ సమాజానికి అవసరమైనటువంటి దేవుని కొరకు బ్రతకాలి అన్న వారి జీవితాన్ని బలపరిచేటటువంటి అమూల్యమైన మాటలతో ఈ ఒక పత్రికలో మరి ఒకే అధ్యాయంలో మరి తన భక్తుడి ద్వారా దేవుడు రాయించడం అనేది చాలా అద్భుతం. ఆ పుస్తకం మరి క్రైస్తవ సమాజానికి ఎంత అవసరమైనదో దాన్ని తెలియచేయడానికే ఈరోజు దైవజనులను మరి సిబిటి క్రైస్ట్ చర్చ్ గిల్క్సూర్ వాళ్ళు ఆహ్వానించి ఉన్నారు. మరి వచ్చిన మీరందరూ కూడా ఈ పత్రికను గురించి చెప్పుచున్న ప్రతి సందర్భాన్ని కూడా మరి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కువ శాతం స్టూడెంట్లు ఉన్నారు. నేర్చుకోవడానికి మనకు చాలా అవకాశంగా ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రతి మాటను కూడా రాసుకోండి. మరి జాగ్రత్తగా వినండి. విన్న ప్రతి మాట కూడా ఆలోచించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఓకే అండి. మరి మనం ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వాక్యంలో వెళ్దాం. వాక్యంలో వెళ్ళిపోవడానికి ముందుగా వాక్యం నిమిత్తమై మన మధ్యలో ఉన్న సహోదరులు సిబిటి కోస్గి ప్రిన్సిపల్ రామచంద్ర గారు ప్రార్థన చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం. ప్రార్థించుకుందామండి. తలలోంచి మరి ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనములు నాయన. పరిశుద్ధులుగా ఉన్న మీరు అపవిత్రులైన మాకు తండ్రి పరము నుండి తండ్రి జీవవాక్యాన్ని క్రీస్తు త్యాగముతో ఈ లోకానికి మమ్మల్ని పంపించి తండ్రి మా దగ్గరికి నైనా వాక్యాన్ని ఇచ్చి పరిశుద్ధులుగా మార్చి పరమునకు చేర్చుకున్న వాళ్ళని మీ యొక్క సంకల్పం చాలా గొప్పది తండ్రి. క్రీస్తు ప్రాణత్యాగంతో పిలువబడిన మా అందరికీ నాయన మేము కూడా తండ్రి అనేకులను సజీవులుగా మార్చడానికి ప్రపంచంలో సమిధులుగా మేము కూడా మారాలని ఈ యొక్కనైనా మరి వాక్యము మాకు నిరంతరం సెలవిచ్చుచున్నది. వినిన ప్రతి మాటకు న్యాయం చేకూర్చే పిల్లలుగా ఇప్పుడు అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి వందనాలు. విశేషంగా తండ్రి మరి ఉపేంద్రన్న గారిని మరి సుదూర ప్రాంతాల నుంచి సురక్షితంగా తండ్రి అనేక ప్రాంతాలలో పర్యటన చేస్తూ మానవి నుంచి మరి ప్రాంతానికి నైనా రప్పించారు. యూదా పత్రికను గురించి తండ్రి మరి తెలియజేస్తున్న ప్రతి అంశాన్ని తండ్రి మా మదిలో పదిలపరుచుకునే మనసును అనుగ్రహించండి. చెబుతున్నటువంటి మీ ప్రియులైన మరి నాయన అన్నగారికి ఆత్మ సహాయాన్ని తండ్రి నాయన అనుగ్రహించండి. నిర్వహించినటువంటి సంఘమునకు నాయన పరిసంబంధమైన దీవెనలు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. దయతో ఒక గమనించండి. మరి పత్రికలో ప్రకటించినట్టుగా 10 నుంచి 4 గంటల వరకు అన్న ఒక టైమింగ్ మీరు అందరికీ కూడా తెలుసు. మరి అన్నగారు ఈ యొక్క లేఖనాల పరిశోధన ముగించుకుని మరలా వేరే ప్రాంతానికి సుమారుగా 600 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి వాళ్ళు. అందుకే
అన్నయ్య గారి యొక్క అభిప్రాయం మేరకు మరి మధ్యలో బ్రేక్ లేకుండా పత్రిక వివరణ అంతా కూడా టోటల్గా 1.5 లేక 2 hours 2 గంటల వరకు కంటిన్యూగా అన్నగారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరెవ్వరూ కూడా మీ పిల్లలను అల్లరి చేయనీయకుండా జాగ్రత్తగా మీరు మరి పాఠాన్ని వినటానికి సిద్ధపడాలి అని ప్రభుపేట మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం. మరి ఎక్కువ సమయం అవుతుందని పిల్లలు అల్లరి చేస్తుంటారు. మరి దయతో పిల్లలను అల్లరి చేయకుండా చూసుకోండి. వెనక ఉన్న వాళ్ళు మరి ముందుకు రావడానికి ఇప్పుడే ప్రయత్నం చేయండి. ఇంకా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి పురుషులు కూడా కొంచెం ముందుకు రాగలిగితే వెనక వచ్చిన వాళ్ళు వెనకే కూర్చోటానికి ఇబ్బందిగా ఉంటుంది. మధ్యలో వాక్యం చెప్పేటప్పుడు మరి అభ్యంతరం కలగకుండా మనం ఇప్పుడే సర్దుకుంటే బాగుంటుందమ్మా. స్త్రీలు కూడా కొంచెం మీరే ఇప్పుడే సర్దుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఓకే అండి, ఇంకా మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి విలువైన సంగతులను మంచి వివరణతో వివరించడానికి మన మధ్యలో వచ్చినటువంటి బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ కె ఉపేంద్ర అన్న గారు మరి మన మధ్యలో రావడం చాలా సంతోషం. వాళ్ళని సిబిటి గిలుక్సూర్ తరపున వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ మరి మంచి ఒక వివరణాత్మకమైనటువంటి వాక్యాన్ని వారు వివరించాలి అని కోరుకుంటూ ముందున్న సమయాన్ని అన్నగారికి అప్పగిస్తున్నాం. ఈ ఫ్యాన్ ఆఫ్ చేసేయండి, ఇక మైక్ చాలా డిస్టర్బ్ అవుతుందంట. ఓకే ఓకే అండి, అందరు నిశ్శబ్దంగా కూర్చుంటే వాక్యంలోకి వెళ్ళిపోదాం. హలో హలో హలో, వాయిస్ బ్రేక్ అయినట్టుగా వస్తుంది, పగిలిపోయినట్లుగా వస్తుంది. చూడండి, క్లారిటీ లేదు. మించి అప్పుడు ఒక బాక్స్ పెట్టుకుంటే సరిపోతుందేమో అలా. హలో, అదే పగిలిపోయినట్లుగానే వస్తుంది, సౌండ్ క్లియర్గా లేదు. హలో హలో, హలో హలో, సౌండ్ పెంచకండి, సౌండ్ పెంచొద్దు. హలో హలో, మీకు సరిగా వినపడుతుందండి నా మాట? అర్థమవుతుందమ్మా? స్పష్టంగా అర్థమవుతుంది? కట్ అయిపోయినట్లుగా పగిలిపోయినట్లుగా వస్తుంది. హలో హలో, బేస్ పెట్టకుండా పెట్టి మైక్ స్పీకర్ కింద పెట్టడానికి ప్రయత్నం చేయండి. హలో, బాక్సులు కింద ఉన్నాయా పైన ఉన్నాయా సమస్య కాదు, ఆ సౌండ్ పగిలి. హలో హలో, హలో, సరే. మొదటి ప్రసంగం అప్పుడు కూడా ఇలానే వచ్చిందా? సేమ్ ఇలానే ఉందా? అది యాంప్లిఫైర్ ప్రాబ్లం, దాన్ని ఏం చేయకండి. అయితే అది యాంప్లిఫైర్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకేలే, ఏం చేయకండి, సౌండ్ పెంచకండి, సౌండ్ పెంచకండి. హలో, సరే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తూ మీ పిల్లల మధ్యకు క్షేమంగా తీసుకుని వచ్చి మాకిచ్చిన ఈ గ్రంథంలోని మీ సంగతులను
తెలియచేయుటకు మీరు ఏర్పాటు చేసిన ఈ వేదికను బట్టి మీరు చేసిన కృపకై మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చి మీ జ్ఞానం కొరకు ఎదురు చూస్తున్న మీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి ఆశను తీర్చి వారి మనసును మీ వాక్యంతో నింపి పంపమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. హలో, ఇంకేం చేయకండి నాన్న, మీరు ఏం చేసినా సెట్ అవుతుంది. యాంప్లిఫైర్ ప్రాబ్లం అది. హలో, ఇక్కడ ఎవరైనా పెద్దోళ్ళు ఒకరు కూర్చోండి, ఆ పిల్లల దగ్గర, పిల్లల మధ్యలో ఒకరు కూర్చోండి. ప్రియులారా, చాలా ఆలస్యమైంది. త్వరగా మన పాఠంలోనికి మనం వెళ్ళిపోదాం. బైబిల్లోని 66 పుస్తకాలు 2 నిబంధనలుగా, ఒకటి పాత నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు, 27 పుస్తకాలలో 4 సువార్తలు, ఒక చరిత్ర పుస్తకం, మిగిలినవన్నీ కూడా ఒక ప్రకటన గ్రంథాన్ని తీసివేస్తే మిగిలినవన్నీ కూడా పత్రికలుగా మనకు కనబడతాయి. అలా పత్రికలలో ఒక పత్రిక యూదా గారు రాసినటువంటి పత్రిక. అది ఈరోజు మన పాఠం. యూదా పత్రిక గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ముందు యూదా గారిని గురించి కొంత అవగాహన మనకు ఉండాలి. యూదా పత్రిక వ్రాసినటువంటి యూదా గారు ఎవరు? ఎందుకంటే ఇక చాలా ఇబ్బందిగా ఉంది కనుక ముందు కూర్చున్న మీకు ఎలా ఉందో కానీ వేదిక మీద మాత్రం చాలా ఇబ్బందిగానే ఉంది. మీకు తెలిసినటువంటి, ఎక్కువ మందికి తెలిసినటువంటి యూదా యేసును అప్పగించిన యూదా అని మనకు ఎక్కువ మందికి తెలుసు. అదే కదా, యేసు ప్రభువును అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా. అలానే ఆ ఇస్కరియోతు యూదా యేసును అప్పగించి ఆ తర్వాత తను సంపాదించిన అన్యాయంగా ఆ 30 వెండి నాణాలు దేవాలయంలో పారవేశాడు, పొయ్యి ఊరిపోసుకున్నాడు అని మనం చదువుకుంటాం. కనుక ఆ యూదా లేడు, ఇప్పుడు చనిపోయాడు. మరి ఇంకెవరున్నారు? పాత నిబంధనలో కూడా ఒక యూదా ఉన్నాడు. పాత నిబంధనలో యూదా అంటే ఎవరు? యాకోబుకు 12 మంది కుమారులైతే ఆ 12 మంది కుమారుల్లో ఒకరు యూదా. యేసు ప్రభు శిష్యులలో ఒకడు యూదా, ఇప్పుడు చూసాం. ఇంకెవరున్నారు? యేసు ప్రభుల వారు ఆయన కాలంలో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు యేసుక్రీస్తుల వారి సువార్తను యెరూషలేము అనగా యూదయ, సమరయ, గలిలయ ఈ ప్రాంతాలంతటా వారు ప్రకటిస్తున్నప్పుడు ఒక విప్లవంలాగా మారి అనేక మంది క్రీస్తుకు శిష్యులుగా మారడం, దానిని భరించలేని యూదుల్లో ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులైన వారు, యాజకులైన వారు అపోస్తలులను అనేకమైనటువంటి శ్రమలకు, హింసలకు గురి చేస్తున్న సమయంలో అందులో గమలీయేలు అనేటువంటి ఒక ఆయన, పెద్ద ఆయన,
మాట్లాడుతూ, మీరెందుకు వీరిని అడ్డుకుంటున్నారు? ఇది ఒకవేళ నిజంగా దేవుని వలన కలిగింది కాదా? అయితే దానంతట అదే ఆగిపోతుంది. ఎందుకంటే ఇంతకు మునుపు దూదా అనేవాడు ఒకడు లేచాడు. ఆ తర్వాత యూదా అనేవాడు కూడా ఒకడు లేచి తనకంటూ కొంతమందిని సైన్యాన్ని గుంపును ఏర్పాటు చేసుకొని తిరుగుబాటు చేసినటువంటి వాడుగా గలిలయలో మీకు తెలుసు. వాడు పోయాడు, వాడు అనుచరులు కూడా పోయారు కదా అని మాట్లాడతాడు. ఎక్కడ? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 35వ వచనము ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 37వ వచనం. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన, ఏమైనా చేస్తున్నారా సౌండ్ను? మళ్ళీ ఏదో తేడా వస్తుంది. వానికి తరువాత జనసంఖ్య, పెంచకండి నాన్న సౌండ్. దింపుతారా? ఎందుకు? నెమ్మదిగా అక్కడ చూడండి, కరెంట్ ఉంది. హలో 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 హలో. ఓకే, వినబడుతుంది కదా మీకు? బాగోలేదు అసలు, ఏదో ఏదో ఇబ్బందిగా ఉంది. ఆల్రెడీ నా గొంతే పోయింది,
మళ్ళీ దానికి తోడు మళ్ళీ ఇది ఒకటి. అరే పిల్లలు మీరు ఎందుకురా మాట్లాడుతున్నారు? రాయ్ హలో, ఓకేనా? ఇంకేం చేయకండి ఇక సౌండ్. ప్రియులారా, యోధాలు హమ్మింగ్ వచ్చినప్పుడు సౌండ్ తగ్గించుకోవాలి అన్న. హమ్మింగ్ వచ్చినప్పుడు కొంచెం సౌండ్ తగ్గించుకుంటే సరిపోతుంది. యోధా రాసిన పత్రిక, ఆ పత్రికలోకి వెళ్ళడానికి ముందు ఈ యోధా ఎవరు అనే విషయాన్ని మనం ముందుగా ఆలోచిస్తున్నాం. బైబిల్లో మొత్తంగా మనకు యోధాలు ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్నకు పాత నిబంధన చరిత్రలో ఒక యోధా మనకు కనబడుతున్నాడు. ప్రధానంగా యాకోబు కుమారుల్లో ఒకరు, యోధా గోత్రానికి మూల పురుషుడు. ఆ తర్వాత క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధనలో యేసు ప్రభుల వారు ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తలులు. ఆ 12 మంది అపోస్తలులలో ఆయననే అప్పగించిన వాడు ఒక యోధా. ఆడు యేసు ప్రభుని అప్పగించాడు. వెంటనే యేసును అప్పగించగా వచ్చిన 30 వెండి నాణాలు దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో పారవేసి వెళ్ళి ఉరిపోసుకున్నాడు. నడిమికి బద్దలయ్యాడు. ఒక భయంకరమైన చావు చచ్చాడు. అది ఇస్కరియోతు యోధా. ఆ తర్వాత మరొక యోధాను మనం చదువుకుంటున్నాం ఇక్కడ. ఈ యోధా గురించి ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే, ఈ యోధాను గురించి ఆ రోజు ఒక ప్రవక్తగా గమలీయేలు అనేటువంటి ఆయన మాట్లాడుతున్న, ధర్మశాస్త్రోపదేశకుడు మాట్లాడుతున్న సంగతి మనం చూస్తున్నాం. ఆయనే 5వ అధ్యాయంలో 37వ వచనంలో, వానికి తర్వాత అంటే ఈ దూద అనేవాడికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైనటువంటి యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏంటంటే, ఈ మనుషుల జోలికి మీరు పోకుండా వారిని వదిలేయండి. ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుషుల వల్ల కలిగినదైనా అది వ్యర్థమైపోతుంది. ఒకవేళ దేవుని వలన కలిగినదైనా మీరు వారిని వ్యర్థపరచలేరు. అపోస్తలులను, శిష్యులను మీరు ఒకవేళ దేవునితోనే పోరాడు వారు దొరవుదురేమో సుమి, ఒకసారి మీరు ఆలోచించుకోండి అని ఒక ఆలోచనను ఈ ధర్మశాస్త్రోపదేశకుడైన ఈ గమలీయేలు శిష్యులను బెదిరిస్తున్న, శిష్యులను చంపాలను కోరుకుంటున్న ఈ విరోధులు ఎవరైతే ఉన్నారో వారి ముందు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు మాట్లాడిన మాటగా ఇక్కడ మనం చూస్తున్నాం. వద్దు, మీరు వదిలేయటం మంచిది. ఎందుకు? మనుషుల వలన కలిగిందైతే ఏదో కొంతకాలం లేస్తారు, ఆ తర్వాత చల్లారిపోతారు. కానీ దేవుడు వలన వీళ్ళు నిజంగా వీరితో దేవుడు ఉన్నాడు అనుకుంటే వీళ్ళని మీరు అరెస్టులు చేసినా, కొట్టినా, చంపినా, భయపెట్టినా ఏమి దీన్ని ఆపలేరు. పైగా మీరు సాక్షాత్తు దేవునితోనే మీరు పోరాడిన వారు అవుతారు. అందుకే ఈ అపోస్తల జోలికి మీరు వెళ్ళకండి అన్నాడు. అలా మాట్లాడుతున్న సమయంలోనే ఒక యూదా గురించి మాట్లాడాడు అనమాట. ఇక్కడ మనకు మరొక యూదా కనబడ్డాడు. ఇప్పుడు ఇంతకు పాత నిబంధనలో ఉన్న యూదానా? కాదు. యేసును అప్పగించిన యూదా రాసుంటాడా? లేడు, చనిపోయాడు. పోనీ ఇక్కడ చెప్పిన యూదానా? ఇతను కూడా ఎప్పుడో చనిపోయాడు అని చెప్తున్నాడు. మరి ఏ యూదా రాసుండొచ్చు ఆ పత్రిక అని ఆలోచిస్తున్నప్పుడు యేసు ప్రభు సహోదరులు, అంటే యేసు ప్రభుతో పాటు
మరియకు జన్మించినవారు. నలుగురు సహోదరులు ఉన్నట్టుగా మనం చదువుకుంటాం బైబిల్లో. వారిలో ఒక ఆయన యూదా ఉన్నాడు. మత్తయి సువార్త మనం చదువుతున్నప్పుడు 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనములో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనములో, ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా, అదే ఇలా హమ్మింగ్ వచ్చినప్పుడు తగ్గించుకోవాలని చెప్పాను నేను. ఇతను వడ్లవాణి కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా అన్నాడు. యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా. ఇతని అని అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసు ప్రభు గురించి. అంటే యేసు ప్రభుకు సహోదరులు ఉన్నారని, ఆ సహోదరులు నలుగురని, ఆ నలుగురిలో యూదా అనే ఒక ఆయన ఉన్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అయితే ఈ విషయాన్ని క్రైస్తవ సమాజంలో ఎవరి ఫోను మోగుతుందో చూడండి. అయితే క్రైస్తవ సమాజంలో కొంతమంది యేసు ప్రభువుకు సహోదరులు ఉన్నారు అన్న ఆ నిజాన్ని ఒప్పుకోరు. అంటే యేసు ప్రభువును మాత్రమే కన్నది మరియమ్మ, యేసు ప్రభువును కన్న తర్వాత ఇక మరియమ్మను ఎవరిని కనలేదు ఆవిడ అనే నమ్మేవాళ్ళు క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. వారు ఎవరో కాదు, ఎక్కువగా ఈ మన రోమన్ క్యాథలిక్స్ ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా యేసును కన్న తర్వాత మరియమ్మ ఇంకెవరిని కనలేదు అని వారు నమ్ముతారు. మరియమ్మ కేవలం యేసుకు మాత్రమే జన్మనిచ్చింది అన్న విషయంలో వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు, బలంగా ఉంటారు. అంటే ఒకవేళ మరియమ్మ మరలా కన్నింది, మిగతా వాళ్ళను కూడా ఆమె యోసేపుతో దాంపత్యంలో కన్నది అని అంటే ఎక్కడ ఆమె ఆమెకున్న దైవత్వం తగ్గిపోతుందనో లేకపోతే ఆమె గొప్పతనం పడిపోతుందో అనే ఒక భావన ఏమో తెలియదు. ఒక విషయం మీరు ఆలోచించండి. ఆవిడ మంచిది, ఉత్తమురాలు, పరిశుద్ధురాలు, పవిత్రురాలు, అందులో ఏ విధమైన సంశయము లేదు. ఆ మాట స్వయంగా దేవుడు చెప్పాడు ఆవిడ గురించి. అమ్మా, నీవు స్త్రీలలో చాలా ఆశీర్వదింపబడిన దానవమ్మా అన్నాడు. పవిత్రురాలైనటువంటి దానవమ్మ నువ్వు. అప్పటి వరకు నిజంగా తన కన్యత్వాన్ని కాపాడుకున్నదిగా మనకు కనబడుతుంది. నేను ఏ పురుషుణ్ణి ఎరగని దాననే అని స్వయంగా దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి గబ్రియేలు దేవదూతతోనే ఆ మాట చెప్పింది అని అంటే 100%. కనుక మరియమ్మను మనం చాలా గొప్పగా మనం చూస్తాం. కానీ ఆమె గొప్ప వ్యక్తిత్వం కలిగింది, పరిశుద్ధమైనది. కానీ ఆమెను కూడా దైవత్వాన్ని ఆపాదించటం అన్నది ఏదైతే ఉందో అది మాత్రం ఒప్పుకోదు. ఎందుకంటే ఆవిడ కూడా రక్షణ కావాలి అని అంటే యేసుప్రభు దగ్గరికి రావాలి. ఎందుకు? మరి ఏ నామమున మరి ఎవని వలనను రక్షణ లేదు, ఒక్క యేసు నామములో, యేసులో తప్ప. అంటప్పుడు మరియమ్మైనా రక్షించబడాలి అని అంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసుప్రభు దగ్గరికి రావాలి. యేసుప్రభు తోడబుట్టిన వారు ఎవరైనా కానీ రక్షించబడాలంటే యేసుప్రభు దగ్గరికే రావాలి. అంతేకాని మరియమ్మ ప్రత్యేకమైనది ఏమీ కాదు అంటే ఆమెకు రక్షణ అవసరం లేదన్నది తప్పు. ఓకే, కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడదాం. సరే, మీకు కూడా ఒక సందేహం, ఒక అనుమానం ఒకవేళ ఉంటే ఈ విషయంలో, దీనికి బైబిల్లో నుంచి ఒక 2 మాటలు మీకు చూపిస్తాను. ఒకసారి మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. ముందుగా మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18లో యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు, ఆ పదం చూడండి, ప్రదానము చేయబడింది, వారు ఏకము కాక మునుపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అని రాయబడింది. చూడండి, అంటే యేసు ప్రభు అని ఆయన ఆమె గర్భములో పడినంత వరకు
బాగా చూడండి. యేసు ప్రభు మరియమ్మ యోసేపులు ప్రదానం చేయబడి, మరియమ్మను యోసేపు ప్రదానం చేసిన తర్వాత యేసు ప్రభుల వారు ఆమె గర్భంలో పడ్డాడు. ఆమె గర్భంలో పడటం అన్నది వారి దాంపత్యం వలన జరిగింది కాదు. వారి ఏకము కాకమునుపే అన్న పదం చూడండి అక్కడ. వారి ఏకము కాకమునుపే అంటే వారు ఏకము కాకుండగా కన్నది యేసు ప్రభుల వారిని. వారు ఏకము కాకుండగా కన్నది యేసు ప్రభుల వారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి దాంపత్యము వలన జన్మించిన వాడు కాదు. ఓకే, అంతవరకు ఓకే. ఆ తర్వాత మీరు చూస్తుంటే తర్వాత 25వ వచనమా, ఆ తర్వాత మాట మరలా మనం చదువుతున్నప్పుడు ఆ తర్వాత మాటలో ఆమె కుమారుని కనువరకు 20 చూడండి. ఆమె కుమారుని అనగా యేసు ప్రభువుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అంటే యేసు పుట్టినంత వరకు, యేసు జన్మించినంత వరకు యోసేపు ఆమెను ముట్టలేదు. మరి యేసు ప్రభు జన్మించిన తర్వాత, యేసు పుట్టిన తర్వాత, ఆ తర్వాత వారిద్దరు భార్యాభర్తలు కదా. వారు ఇరువురు భార్యాభర్తలు అన్నప్పుడు వారి దాంపత్యం పాపం ఎలా అవుతుంది? వారి దాంపత్యం నేరం ఎందుకు అవుతుంది? కాదు కదా. మరన్నప్పుడు వారి దాంపత్యంలో, వారి కలయికలో ఆ తర్వాత మిగతా సహోదరులు సహోదరీమణులు జన్మించారు అన్న నిజం మరి ఎందుకు దీన్ని ఒప్పుకోలేకపోతున్నారో మనకైతే తెలియదు, వదిలేద్దాం. కానీ బైబిల్లో ఉన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మనం మత్తయి సువార్త 13లో చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో, మత్తయి సువార్త 13:55లో ఇతను వడ్లవాణి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? అంటే ఇందులో సోదరుల పేర్లు చెప్పాడు. అందులో ఎవరు కూడా ఉన్నారు? యోధా కూడా ఉన్నాడు. అయితే ఈ సోదరులు యేసు ప్రభు కుటుంబ సభ్యులు. యేసు ప్రభుల వారు బ్రతుకున్న కాలములో, ఆయన బోధించే కాలములో వారెవరూ కూడా యేసును విశ్వసించినట్లు, యేసును వెంబడించినట్లు మాత్రం మనం చూడం. ఇంకా ఒక మాట చెప్పాలంటే, యేసు ప్రభు బోధ చేసే కాలంలో వ్యతిరేకించిన వాళ్ళే వీళ్ళంతా. ఎవరు? సోదరులు. నమ్మిన వాళ్ళు కాదు, విశ్వసించిన వాళ్ళు కాదు. ఇది యోహాను గారు రాస్తారు ఆ విషయాన్ని. ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తుంటే, ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళు, వద్దు ఇక్కడ, నువ్వు ఇక్కడ వద్దు అన్నాడు. 5వ వచనం, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. ఆయన సహోదరులైనను అంటే యేసు ప్రభు సహోదరులైనను, ఆ పదం చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అంటే యూదా యేసునందు విశ్వాసం ఉంచాడా? ఉంచలేదు. ఎప్పుడు? ఆయన బతుకున్నప్పుడు. కానీ యేసు ప్రభుల వారి మరణం చూశారు. యేసు ప్రభుల వారి శిలువ మరణాన్ని కల్లారా చూశారు. ఇక యేసు ప్రభుల వారి శిలువ మరణాన్ని కల్లారా చూసిన తర్వాత నమ్మకుండా ఎలా ఉంటారు? మారకుండా ఎలా ఉంటారు? మీరు ఆలోచించండి. ఈరోజు మనం యేసు ప్రభుల వారి శిలువ మరణాన్ని ప్రత్యక్షంగా చూసామా? మనం ఎవరైనా చూసామా? మనం ఎవరూ చూడలేదు. కానీ మారామా? మనం మారాము. ఈరోజు నేనైనా నీవైనా మనం ఎవరమైనా మారడానికి కారణం ఏంటో చెప్పమంటారా? యేసు ప్రభుల వారి శిలువ మరణాన్ని బట్టే మనమంతా మారాం. అవునో కాదో మీరు ఆలోచించండి. ఏ వార్త వినండి, మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు, ఆయన మరణ వార్త విని కాదా? అని చనిపోయాడన్న వార్తను బట్టి కాదా మనమంతా మారాము?
కరుణామయుడి సినిమాలో కానివచ్చు, ఏమండి ఆ తర్వాత ఏమండి ఒక పాట మనం ఎన్నెన్నో శ్రమలు అనుభవించి ఆ పాట వేసేటప్పుడు ఆ యేసు ప్రభుల వారు శిలువ మరణ ఘట్టాలను ఆ దృశ్యాలను కళ్ళతో చూడటానికే మనకు ధైర్యం సరిపోదు. కళ్ళతో చూడలేం మనం. కొంతమంది అయితే కన్నీళ్ళు పెట్టేసుకుంటూ ఉంటారు వచ్చేటప్పుడు, చూడలేక తలదించేసుకుంటూ ఉంటారు, తల పక్క తిప్పుకుంటారు. ఎందుకు? ఏంటి భయంకరమైన మరణం? అది ఎవరి కోసం? నా కోసమేనా? మా కోసమేనా? మనందరి కొరకేనా? అంటే యేసు ప్రభుల వారు బ్రతుకున్నంత వరకు మారని యూదా, యేసు ప్రభు బ్రతుకున్నంత వరకు మారని యాకోబు, యేసు ప్రభు బ్రతుకున్నంత వరకు మారని యోసేపు, సీమోను తన సహోదరులు విశ్వాసం ఉంచలేదు బ్రతుకున్నప్పుడు. కానీ వారిని కూడా కదిలించింది, వారిని కూడా మార్చింది యేసు ప్రభుల వారి శిలువ ఘట్టం. అందుకే మనం చూడండి, యేసు ప్రభు మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 120 మంది అంతా యెరూషలేములో మెడగదిలో ఉన్నారు. ఆ మెడగదిలో ఎవరెవరు కూడా ఉన్నారో తెలుసా? పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టనని యేసు ప్రభు వారు చెప్పిన మాటను బట్టి వీళ్ళు వెళ్ళారు కదా అపోస్తలులతో చెప్పినప్పుడు. వాళ్ళు వెళ్ళి ఆ మేడగదిలో అపోస్తలులతో పాటు ఎవరెవరు ఉన్నారు అని మనం చదువుకుంటాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనంలో వీరందరూ అంటే పైన చెప్పిన అపోస్తలులు, పైన చెప్పబడిన అపోస్తలు వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలును, చూడండి, వీరితో కూడా కొందరు స్త్రీలును, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన. అదేంటి? ముందేమో ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని రాశాడు యోహాను గారు సువార్తలో. ఇప్పుడు ఇక్కడ చూసేటప్పటికీ ఏంటి, అందరూ ఎడతెగక ప్రార్థన చేస్తుంటే అలా ప్రార్థన చేసే వాళ్ళతో పాటు ఎవరెవరు కూడా ఉన్నారట? యేసు తల్లి మరియ ఉందట, ఆ తర్వాత ఆయన సహోదరులు కూడా ఉన్నారు. కనుక మారారు, మార్పు చెందారు. అయితే ఇప్పుడు ఈ సువార్త లేదా ఈ పత్రిక ఏదైతే ఉందో, యూదా రాసిన పత్రిక, ఆ యూదా రాసిన పత్రిక అది నిజంగా యేసు ప్రభు సహోదరుడే వ్రాసి ఉంటాడు అని మనకున్నటువంటి నమ్మకం ఏంటి? ఇంకా ఆయనే వ్రాసి ఉంటాడు అని మనం ఎలా నమ్మాలి? ఏమో ఇంకొక యూదా ఎవరైనా ఉంటారేమో, ఆయన రాసి ఉండొచ్చేమో. ఇక్కడ మనం 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు పై మాటల్లో అపోస్తలుల పేర్లు మనం చదువుతున్నప్పుడు అక్కడ చివరిలో యాకోబు కుమారుడగు యూదా అన్న పేరు కూడా మనం చదువుకుంటాం. యాకోబు కుమారుడగు యూదా అని కూడా మనం చదువుతున్నాం. ఏమో ఒకవేళ మరి ఆయన అయి ఉండొచ్చేమో, అంతే కదా. యేసు ప్రభు సహోదరుడని మనం ఎలా అంటే మనం నిర్ధారించుకోవాలి? ఆయనని మీరు ఎలా అంటే కన్ఫర్మ్ చేస్తారని నన్ను అడిగారు అనుకోండి, ఒకసారి మళ్ళీ బైబిల్లో చూపిస్తాను. ఒకసారి ఆ పత్రిక దగ్గరికి వెళ్దాం, మనం యూదా పత్రిక దగ్గరికి వెళ్ళిపోదాం. యూదా పత్రిక దగ్గరికి మనం వెళ్ళినప్పుడు యూదా పత్రికలో అపోస్తలులో ఉన్న యూదా కాదు అని మనం చెప్పడానికి మనకున్నటువంటి ఒక మంచి బలమైనటువంటి ఆధారం ఏంటంటే, మీరు యూదా పత్రికలో ఒకే అధ్యాయం కదా, అందులో 17-18 వచనాలు మీరు చదువుతున్నప్పుడు 17-18 వచనాలలో, అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరినీ మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలులు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలులు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఎవరు? యూదా. అంటే ఇప్పుడు యూదా ఎవరు కాదని మనకు అర్థమవుతుంది, అపోస్తలుడు కాదు ఈయన. అపోస్తలుడైతే మేము చెప్పింది జ్ఞాపకం చేసుకోండి అని అంటాడు, కానీ అపోస్తలు చెప్పింది మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు అని అంటే, నేను అపోస్తలుడను కాను,
మరి నేను ఎవరిని ఆయన ఎవరో ఇప్పుడు మొదటి వచనంలో చెప్తున్నాడు చూడండి క్లియర్గా. ఆయన ఎవరో మొదటి వచనంలో చెప్తున్నాడు, యేసుక్రీస్తుకు దాసుడను యాకోబుకు సహోదరుడునైన యూదా అన్నాడు చూడండి. యేసు ప్రభుకేమో దాసుడట, యాకోబుకేమో సహోదరుడట. అదేంటంటే మరి విచిత్రంగా ఉంది పరిచయం. ఇప్పుడు యేసు ప్రభుకు సహోదరుడైనప్పుడు ఏమంటారు, యాకోబుకు సహోదరుడైనప్పుడు ఇక్కడ యేసు ప్రభు కూడా ఏమవ్వాలి, ఆయన సహోదరుడే అవ్వాలి. కానీ ఆయన నేను యేసు ప్రభు సహోదరుని చెప్పుకోవటం లేదు. యేసు ప్రభుకేమో దాసుణ్ణి, యాకోబుకేమో సహోదరుణ్ణి. ఇప్పుడు ఈ యాకోబు ఎవరు? ఈ యాకోబు కూడా యేసు ప్రభు సహోదరుడే. యాకోబు పత్రిక రాసిన యాకోబు గారు ఆయన యెరూషలేము సంఘానికి ఒక పెద్దగా ఉంటాడు, స్తంభముగా ఉంటాడు. ఎందుకంటే యాకోబు పత్రిక రాసిన యాకోబు జబదీ కుమారుల్లో ఒకరైన యాకోబు కాదు, ఆయన యోహాను సహోదరుడైన యాకోబు కాదని ఎలా చెప్తామంటే, ఆ యాకోబు గారు 12వ అధ్యాయంలోనే ఏమంటారు చంపబడ్డాడు కదా, శిరచ్ఛేదన చేయబడ్డాడు కదా యాకోబును ఖడ్గముతో చంపించను అని అపోస్తుల కార్యం 12లో మనం చదువుకుంటాం. అంత మునుపు యోహానును ఎలా అయితే తలగొట్టించేశారో బాప్తిస్మ ఇచ్చే యోహానును, 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికీ జబదీ కుమారుల్లో ఒకరైనటువంటి యాకోబు, యోహాను సహోదరుడైన యాకోబును కూడా హేరోదు ఖడ్గముతో చంపించేశాడు. కనుక ఇప్పుడు యాకోబు లేడు, ఆ యాకోబు కాదు. మరి యాకోబు పత్రిక రాసిన యాకోబు కావచ్చు. ఇక్కడ యాకోబు సహోదరుడైన యూదా అని అంటున్నాడంటే ఈ యాకోబు ఎవరై ఉండే అవకాశం ఉంది? యేసు ప్రభు సహోదరుడు. మరి యేసు ప్రభుకు సహోదరుడు యాకోబుకు సహోదరుని చెప్పుకున్నటువంటి యూదా యేసు ప్రభుకు కూడా సహోదరుని చెప్పుకోవచ్చు కదా. అంటే యాకోబుతోనేమో తనకున్నటువంటి శరీర రక్తబంధం గురించి మాట్లాడుతూ యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు తనకున్న ఆత్మ సంబంధాన్ని మాట్లాడుతున్నాడు. అర్థమైందా? యేసు ప్రభు గురించి మాట్లాడినప్పుడు యేసు ప్రభుకు నాకు ఉన్నటువంటి బంధం ఆత్మబంధం. ఆత్మబంధంలో నేను ఆయనకు ఆత్మీయంగా నేను దాసును. యాకోబు అంటావా? రక్తబంధం, సహోదరుడు. ఎందుకంటే నేను ఏ రోజైతే బాప్తిస్మం ద్వారా యేసు ప్రభు రక్తములో నా జీవితాన్ని కడుక్కున్నానో ఆ రోజు నుంచి నేను ఆయనకి ఏమైపోయానో తెలుసా? దాసుని అయిపోయాను. ఇంకా చెప్పాలి అని అంటే ఆయన నన్ను కొన్నాడు. నేను తమ్ముడినే కావచ్చు, నా కొరకు కూడా ప్రాణం పెట్టాడు. నేను తమ్ముడినే కావచ్చు, నా కొరకు రక్తం చిందించాడు. నేను తమ్ముడినే కావచ్చు, నన్ను కూడా వెలపెట్టి కొన్నాడు. అందుకే కదా మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. అంటే ఇప్పుడు యేసు ప్రభు అందరినీ కొన్నాడు, ఆఖరికి మరియమ్మను కూడా కొన్నాడు, తల్లిని కూడా. మరి మరియమ్మను కూడా కొనుక్కున్నప్పుడు మరియమ్మ కూడా ఏమవుతుంది? ఇప్పుడు దాసురాలు. యాకోబు దాసుడే, యూదా దాసుడే, యోసేపు దాసుడే, సీమోను దాసుడే, సహోదరులందరూ దాసులే. మనమెవరం? బాసులం కదా. మనం ఎవరం? మరి మనం కూడా దాసులం. కానీ ఎవరినైనా కానీ దాసులు, దైవదాసులు, దేవుని దాసులు అని పిలిస్తే ఎవరిని స్టేజ్ ఎక్కుతారా? ఎవరెక్కరు. మరి ఎవరిని పిలవాలి? డిప్యూటీ డైరెక్టర్ అంటేనే స్టేజ్ ఎక్కుతాడు, అడిషనల్ అంటేనే మేము ఎక్కుతాం, ప్రిన్సిపల్ అంటేనే ఎక్కుతారు. లేకపోతే ఎక్కుతారా? అసలు ఆ మాటలు పిలిపించుకోవడానికి ఎవరిని ఇష్టపడతారా? అలా ఎవడు నిజంగానండి యేసు ప్రభుతో చిన్నప్పటి నుంచి పెరిగినోడు కదండి యోధా. యేసు ప్రభు యోధా ఇద్దరు కలిసి పెరిగిన వాళ్ళ కాదా చెప్పండి? ఇద్దరు కూడా ఒకే తల్లి రొమ్ము పాలు తాగిన వాళ్ళు కదా. మరియమ్మే కదా యేసు ప్రభుకు పాలిచ్చింది. పాలు కూడా తాగలేదంటారేమో మరి వాళ్ళు. పాలు తాగాడా లేదా? తాగాలి కదా. అంటే యేసు ప్రభు ఏ తల్లి రొమ్ము పాలు తాగి పెరిగాడో యూదా కూడా అదే తల్లి రొమ్ము పాలు తాగి పెరిగాడు. యేసు ప్రభు ఏ ఇంట్లో పెరిగాడో యూదా అదే ఇంట్లో పెరిగాడు. కలిసి పెరిగారు అని అంటే ఎంత అదృష్టవంతుడు కదండి ఎవరు? యూదా. యూదా అప్పుడప్పుడు అంటుంటారు, బా మీ ప్రాంతంలో పుట్టుంటే ఎంత బాగుండదు, మన ప్రాంతంలో పుట్టడమే గొప్ప అనుకుంటారు. అలాంటిది ఇక మన కడుపులో పుట్టారు అనేది అది ఎంత భాగ్యం. నిజంగా యూదా ఎంత అదృష్టవంతుడు చూడండి. అయినప్పటికీ కూడా ఏమని చెప్పుకుంటే తెలుసా? గర్వానికి పోవటం లేదు.
మనకి ఎవరైనా పెద్దోళ్ళు పరిచయం ఉన్నారనుకో, పరిచయం ఉంటే చాలండి, అంతే, ఇంకా మనం పట్టుకోలేము. నేను ఎవరినో తెలుసా, పలానా ఎమ్మెల్యే గారికి రైట్ హ్యాండ్ అంటాడు అంతే. నేను పలానా ఎమ్మెల్యే గారికి నేను చాలా దగ్గర అంటాడు, పలానా ఎంపీ గారికి దగ్గర అంటుంటాడు. ఏంటి, ఒక ఎమ్మెల్యే నీకు పరిచయం ఉంటే నువ్వు ఎంత ఫీల్ అయిపోతే, కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదో, ప్రపంచానికి రక్షణకు కారణం ఎవరో ఆయనతో పాటు కలిసి పెరిగినవాడు ఎవరు? యోధ. కానీ ఆ యోధాలో ఎక్కడ కూడా ఆ గర్వం అనేది ఎక్కడ చూపించట్లేదు తెలుసా? మన వాళ్ళకి ఏంటోనండి, బైబిల్ ఏమర్థమైందా అనిపిస్తుంటుంది. నిజంగా ఏం అర్థం కాలేదని తెలుసులేండి, అది ఆ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే బైబిల్ ఎవరికి అర్థమైందో ఎవరికి అర్థం కాలేదో మీరు చెబితే తెలుసుకునేంత ఆ స్టాండర్డ్లో లేవు. ఎవరికి అర్థమైంది ఎవరికి అర్థం కాలేదో వారి మాటలు వింటే తెలుస్తుంది, వాళ్ళ ప్రవర్తన బట్టి మాకు అర్థమైపోతుంటుంది. మనుషులకి ఈరోజు నిజంగా అంటే పెద్దవాళ్ళకే చాలా సేవకులం బోధకులం అంత ఇంత అని చెప్పుకుంటే ఏమండి ఎందులోనండి మనం, ఎందులో అండి గొప్ప? ఏమండి ఆ యేసుప్రభు సహోదరుడైన యాకోబు కంటేనా లేకపోతే యూదా కంటేనా వాళ్ళకంటే మనం ఎందులో ఏముందో మనకు చెప్పండి? నథింగ్. ఏదో మనం అలా గర్వపడుతుంటాం, ఏదో మనం గొప్ప అనుకుంటూ ఉంటాం. ఏమి లేదు, జీరో. దాసులు. ఇక ఈ సేమ్ ఇది దాసుడైనమాట ఇదనే కాదులేండి, అపోస్తలుడైన పౌలు గారు కూడా నేను క్రీస్తు దాసుడను అని చెప్పుకుంటాడు ఆయన కూడా. ఇక మరి పౌలు ఎంత గొప్పవాడో మనకు తెలియదు ఏముంది చెప్పండి? పౌలు ఎంత గొప్పవాడో, ఆయన ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు రాశాడు. ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని మహత్కార్యాలు చేశాడు, ఎన్ని దేశాలకు వెళ్ళాడు, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడు, ఎన్ని పట్టణాలు తిరిగాడు, ఎన్ని సంఘాలు స్థాపించాడు, ఎన్ని మార్లు జైలుకి వెళ్ళాడు, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడు. ఇన్ని చేసి కూడా నేను క్రీస్తుకు నేను దాసును. ఇందులో ఒక్కటి ఉండదు మనకు, ఇందులో ఒక్కటి ఉండదు. కానీ మన పేరు పక్కన అది లేకపోతే మాత్రం ఫైటింగ్, గొడవకు వచ్చేస్తాం. పక్కన అది మర్చిపోయావు చూడంటారు. ఏది? అదే పక్కన నా డెసిగ్నేషన్ మర్చిపోయావు చూడు. భరించలేమండి మనం. అసలు ఇలా తయారైంట్రా బాబు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఇలా తయారయ్యారేంటి? ఈ పదవులు, ఈ అధికారాలు ఏంటివి ఇవన్నీ? పక్కన పెట్టండి. ఒకటే, నేను దాసుని అనుకున్నప్పుడే నీ జీవితం బాగుంటుంది. నేను దాసుని అనేటువంటి ఆలోచన నీ మనసులో ఉన్నప్పుడే నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, సంఘం కూడా బాగుంటుంది. నేను బాసుని అనుకున్నప్పుడే నువ్వు పాడైపోతావు, కుటుంబం పాడైపోతుంది, సంఘం కూడా పాడైపోతుంది. మొత్తం ఇక సమాజాన్ని ఏం బాగు చేస్తాం మనం? సమాజాన్ని మనం ఏం బాగు చేస్తామండి? మనల్ని మనమే బాగు చేసుకోలేని పరిస్థితిలో ఉండి. అందుకే దయచేసి, ఎందుకంటే నేను నిన్నటి నుంచి కొత్త కొత్త మాటలు వింటున్నానండి. నేను ఇప్పటివరకు ఎన్నిసార్లు వచ్చినా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా తెలియని కొన్ని రహస్యాలు నిన్ననే తెలిసాయి. అనిపించింది. అంటే ఆ అధికారం, పదవులు అంటే చాలా చాలా ఇష్టమని, దానికోసం ఎంతైనా ఖర్చు పెడతారు, కష్టపడతారు. పదవి ఇస్తే వెళ్ళిపోదాం పదా అంటారు అంతే. ఇంకా పదవి లేకపోతే మాకు పని లేదు. పక్కన పెట్టండి. నథింగ్ అండి అవన్నీ. అవేవి మన పరలోకాన్ని తీసుకెళ్ళేవి కావండి. మళ్ళీ చెప్తున్నాను, అవేవి మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళేవి కావు, అవేవి మనల్ని కాపాడేవి కావు, రక్షించేవి కాదు, మనం బాగు చేసేవి అస్సలే కావు. ఇంకొక రకంగా చెప్పాలంటే పాడు చేసేవి తప్ప బాగు చేసేవి కావు. వాటి కోసం ఆలోచించకండి. మీరు యోగ్యులా, మీకు వస్తుంది అది. మీరు యోగ్యులైతే దేవుడు ఇస్తాడు. మీరు యోగ్యులు అనుకోండి, దేవుడు తీసుకొస్తాడండి పదవు. అవి వాటి గురించి మనం వెళ్ళకూడదు, అవి మన దగ్గర రావాలి. యేసుప్రభు దగ్గరికి రాజుని చేద్దామని వచ్చారట. యేసుప్రభు వెళ్ళాడు రాజుని చేయమని, వాళ్ళే వచ్చారా? ఇప్పుడు యేసుప్రభుని రాజుగా చేద్దామని ప్రజలందరూ ఆయన దగ్గరికి వెళ్ళారా? ఈయన ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి నన్ను రాజుని చేయండి అన్నారా? బైబిల్లో ఉన్న మాటే కదా. యేసు ప్రభువును రాజుగా చేయాలని ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చారు. ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళందరూ వాళ్ళు రాజుగా చేద్దామని ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాడట? పదండి అని చెప్పేసి వెళ్ళిపోలేదు. వాళ్ళతో పాటు వాళ్ళు అలా వచ్చారని తెలిసి ఆయన అక్కడిని తప్పించుకుని వెళ్ళిపోయాడట. బైబిల్లో ఉన్న విషయం. అంటే అవి వస్తాయి అంటే రాకపోతే ఏంటి? అంతే కదా, వస్తే ఏంటి రాకపోతే ఏంటి చెప్పండి.
వాటి గురించి మనం ఆలోచించకూడదండి. మనం పుట్టింది పని కోసం. అవునా కాదు చెప్పండి? మనం పుట్టక ముందే దేవుడు మన కోసం ఏం సిద్ధం చేశాడట? పనులు. మనకు తెలుసు కదండి పాట, మనం పుట్టక ముందే పని పెట్టాడు. ఆ పని కోసమే మనం అంతా వచ్చాం. పని చేస్తున్నాం, పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. అందరికీ పని ఉంది, పని లేని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ ఈ యూదా అపోస్తలులో ఒకరైన యూదా అయితే కాదు. మరి ఎవరు ఈ యూదా? యేసు ప్రభు సహోదరులలో ఒకడు. ఆయన వ్రాసిందే యూదా పత్రిక. ఓకేనా? అంటే ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాము? ఈ పత్రిక వ్రాసింది ఎవరు? ఒక పాయింట్ అయిపోయింది. ఈ పత్రిక వ్రాసిన యూదా గారు, యూదా రాశాడని అక్కడ ఉంది, కానీ యూదా ఎవరు అన్న సంగతి చూసాం. ఎవరని తెలిసింది ఇప్పటివరకు మీకు? ఎంతమంది యూదాలు ఉన్నారు? పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు, తర్వాత శిష్యులలో ఒకడు ఉన్నాడు, ఆ తర్వాత అపోస్తులు ఇంకోళ్ళు కూడా ఉన్నారని మనకు అపోస్తుల కార్యాలు తెలిసిపోయింది కదా. అంటే మొత్తం శిష్యుల్లో 2 ఉన్నారు, మొత్తం 3. ఆ తర్వాత యూదా అనేవాడు ఒకడు, తిరుగుబాటు చేసిన వాడు ఒకడు ఉన్నాడు, 4. ఆ తర్వాత యేసుప్రభు సహోదరుల్లో ఒక ఆయన ఉన్నాడు, 5. ఇప్పుడు మొత్తంగా ఇది రాసింది ఎవరు అనమాట? ఇది రాసింది ఎవరు? యేసుప్రభు సహోదరులలో ఒకడైనటువంటి యూదా ఈ పత్రిక రాశాడు. ఇది విషయం. ఓకే, పత్రిక రాసింది ఎవరో తెలిసింది. మరి ఎవరికి రాశాడు? అంతే కదండి, పత్రిక రాసింది యూదానే. ఎవరికి రాశాడు? ఎవరికి రాశాడో చూద్దాం, అక్కడే మనం చూద్దాం. ఎవరికి రాశాడు? యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఎంత బాగుంది చూసారండి ఆ వ్రాసిన విధానం చూడండి. తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి అన్నాడు చూడండి. దేవుడు చాలా గొప్పోడండి. ఎవరండి గొప్పవాళ్ళు? ఏమండి అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు ప్రపంచంలో? ఏమండి అసలు ఏమండి ఈ సృష్టిలో ఎవరండి గొప్పవాళ్ళు అని అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? దేవుడు. ఏమండి మనిషి గొప్పతనం ఏముందండి? మనిషి గొప్పవాడంటే ఎందులో గొప్ప? మనిషి ఏమీ లేదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవాడు మనిషి. ఏంది గొప్పతనం మనిషి చెప్పండి? మనిషి గొప్పతనం ఏముందండి? ఏమీ లేదండి. మీరు కొంచెం ఆలోచించండి. పరుగులు పెట్టకండి, పరిగెత్తకండి, ఎక్కడ కూడా పడిపోతారు. పడిపోతా అయ్యో అని వదిలేసి వెళ్ళిపోతారు తప్ప కనీసం చెయ్యిచ్చి లేపేవాడు కూడా ఎవడు ఉండడు. మనిషి గొప్పవాడు కాదు, దేవుడు గొప్పవాడు. అందుకని ఏమన్నాడు తెలుసా? ఒరే మీరు ఎందుకురా రాజులు నమ్ముకుంటున్నారు? ఒరే మీరు ఎందుకురా మనుషులు నమ్ముకుంటున్నారు? అందుకరా మీ జీవితాలు అలా ఉన్నాయి. నన్ను నమ్ముకోండి, మీ జీవితం బాగుపడుతుంది అన్నాడు. అనలేదా? రాజులు నమ్ముకున్నట కంటే, మనుషులు నమ్ముకున్నట కంటే ఎవరిని నమ్ముకోవటం మేలు అన్నాడు? యెహోవాను ఆశ్రయించటం మేలు అన్నాడు. దేవుడు చెప్పిన తర్వాత కూడా మనకు బుద్ధి రావట్లేదండి. చాలామంది అన్నయ్యని ఆయన నమ్ముకున్నానన్నా, ఆవిడ నమ్మానండి, వీళ్ళని నమ్మానండి, వాళ్ళని నమ్మేసి నా జీవితం మొత్తం కూడా ఊడ్చేశారండి. ఎవరు నమ్మమన్నాడు నిన్ను? నమ్మింది నువ్వు, మోసపోయింది నువ్వు. దేవుడిని అంటావేంటి ఇప్పుడు? ఇక దేవుడు ముందే చెప్పాడు జాగ్రత్త. ఎందుకు నమ్మాలి? దేవుడు ఆయన గొప్పవాడు. నిజంగానండి ఒక గొప్ప ఆయన మనల్ని ప్రేమించాడు, ఒక గొప్ప ఆయన మనల్ని పిలిచాడు అని అంటే అసలు సహజంగానండి మనం మనం మన చిన్నవాళ్ళంగా మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తారు. అదే కదా సమాజంలో జరిగేది ఏంటి? ఇప్పుడు చిన్నవాడు పెద్దవాడి దగ్గరికి వెళ్తాడు, తక్కువ వాడు ఎక్కువ వాడి దగ్గరికి, గొప్పవాడి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే నీ దగ్గరికి వస్తాడు, నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తావా? అర్థమైందా? ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి మీరు వెళ్తారు, ఆయన మీ దగ్గరికి ఎందుకు వస్తాడు? వస్తానులేండి, ఎప్పుడు ఎలా ఓట్లప్పుడు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు వాస్తవానికి చెప్పాలంటే. అప్పుడు ఎమ్మెల్యే ఆయన కాదు, ఎమ్మెల్యేని చేయమని వచ్చాడు మన దగ్గరికి, ఎమ్మెల్యే కాదు అప్పుడు. ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోతాడు, ఇప్పుడు ఆయన రాడు, ఇప్పుడు నువ్వే వెళ్ళాలి. కానీ ఆయనే వచ్చాడు అనుకోండి, అబ్బాయి ఎంత గొప్పగా ఫీల్ అయిపోతావు నువ్వు. ఏంటండి మా ఇంటికి ఎమ్మెల్యే గారు వచ్చారు, గొప్పగా ఫీల్ అయిపోతావు. అదే ఒక మినిస్టర్ గారు వచ్చారనుకోండి, ఇంకెంత గొప్పగా ఫీల్ అయిపోతాం మనం.
అంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ నీ దగ్గరకు వస్తే, నీతో మాట్లాడితే, మీ ఇంటికి వచ్చి కూర్చుంటే, భోజనం చేస్తే గొప్ప నువ్వు ఫీల్ అవుతే, ఈ పత్రిక ఎవరికి రాయబడిందంటే చెప్తున్నాడు చూసారా ఆయన, తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి, దేవుడి చేత ప్రేమించబడిన వారట. దేవుడు ప్రేమించాడంటే ఎంత గొప్ప సంగతి కదా అది. ఎవరట ఇంతకు వాళ్ళు? యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి అన్నాడు. మనం పిలువబడ్డామట. మనం పిలువబడిన వారికంటే ఏమంటే ఆ రోజు పత్రిక ఎవరికైతే రాశాడో వారికైనా, మనం కాదా అంటే మనం కూడా పిలువబడిన వారమే కదా. మనం కూడా పిలువబడ్డాం. ఎక్కడి నుంచి ఎక్కడికి మనం పిలువబడ్డామంటే చీకట్లో ఉన్నాము, మనం తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాడు అన్నాడు. అంటే చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చాం, లోకంలో నుంచి సంఘంలోనికి వచ్చాం. అదే కదా మనం పిలువబట్టం అంటే. కనుక కేవలం ఆ రోజు వారికే కాదు, ఈరోజు మనకు కూడా ఈ పత్రిక వర్తిస్తుంది. ఈ పత్రికలో ఉన్న సంగతులు మనకు కూడా సంబంధించినవి. పిలువబడిన వారందరి కొరకు చెబుతున్న మాటలు రాసిన పత్రిక. ఒకటి, ఎవరు రాశారో చూసాం. యేసుప్రభు సహోదరుడైన యూదా గారు రాశారు అని చూసాం. ఎవరికి రాశాడు అన్న విషయాన్ని చూసినప్పుడు ఒక్క మాటలో పిలువబడిన వారికి రాశాడు. ఎవరు పిలువబడిన వారు అని అంటే మనం అందరం పిలువబడ్డాం. ఒకప్పుడు అపవిత్రమైన జీవితం, ఇప్పుడు పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డాం. చీకట్లో ఉన్నాం, వెలుగులోనికి. లోకంలో ఉన్నాం, సంఘంలోకి మనం పిలువబడ్డాం. కనుక పిలువబడిన వారందరికీ వ్రాయబడినటువంటి పత్రిక ఈ పత్రిక. ఓకే, ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎప్పుడు రాశారు అన్న విషయాన్ని కూడా చూస్తే సుమారు 65 క్రీస్తు శకం 65లో ఈ పత్రిక వ్రాయబడినట్లు ఆధారాలు. సుమారు 65 క్రీస్తు శకంలో వ్రాయబడినట్లుగా మనకు ఆధారాలు కనబడుతున్నాయి. ఇక మూడవది, పత్రిక యొక్క ఉద్దేశం ఏంటి? పత్రిక ఉద్దేశం కూడా మనకు తెలియాలి. ఏ పత్రిక మీరు చదువుతున్నా ముందు ఎవరు రాశారు ఈ పత్రిక, ఎవరికి రాశారు ఈ పత్రిక, పత్రిక యొక్క ఉద్దేశం ఏంటి, అది తెలియకుండా మీరు చదువుకోవటం తప్పు. చదువుకుంటే మీకు అర్థం కాదు ఏదైనా. చాలాసార్లు చెప్పాను, ముందు ఆ పత్రిక ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఆ పత్రిక యొక్క ఉద్దేశం, అసలు ఉద్దేశం తెలియదు అనుకోండి, ఆ కాన్సెప్ట్ మనకు తెలియకపోతే ఏం చదువుకుంటాం? చదువుకుంటే మనకి ఏమర్థం అవుతుంది? కరెక్ట్, కాన్సెప్ట్ మనకు తెలియాలి, దాని వెనకాల జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియాలి. ఆ బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమైతే తప్ప పత్రిక మనకు అర్థం కాదు. అందుకే ఇప్పుడు ఉద్దేశం ఏంటి? ఈ ఉద్దేశం అనేది మనకు 3-4 వచనాలలో మనకు కనబడుతుంది. పత్రిక యొక్క ఉద్దేశం 3-4 వచనాలలో పత్రిక యొక్క ఉద్దేశం ఇక్కడ మనం చదువుతున్నాం అన్నమాట. ముఖ్యంగా పత్రిక యొక్క ఉద్దేశం 3-4 వచనాలు. మొదటి 2 వచనాలలో ఏముంది? పరిచయం. ఓకే, మొదటి 2 వచనాలలో పరిచయం లేదంటే శుభాలు. ఓకేనా, మొదటి 2 వచనాలు శుభములు లేదా పరిచయం. 3-4 వచనాలలో పత్రిక యొక్క ఉద్దేశం ఏంటి? ఉద్దేశం చదువుతున్నాడు చూడండి. 3వ వచనంలో ప్రియులారా అన్నాడు. ప్రియులారా, మనకందరికీ కలిగడి రక్షణను గురించి మీకు వ్రాయవలనని నేను విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను అన్నాడు. చూడండి, యాక్చువల్గా ఇతను రాయాలనుకున్నది ఒకటి, అర్థమైందా? రక్షణ గురించి రాద్దాం అనుకున్నాడట. కానీ ఈలోపు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేరేపిస్తూ, యోధా నువ్విప్పుడు రాయవలసింది రక్షణ గురించి కాదు, అర్జెంటుగా అప్పగింపబడిన బోధ, ఆ బోధ గురించి నువ్వు అర్జెంటుగా రాయాలి. ఎందుకంటే ఇప్పుడు దానికంటే ఇప్పుడు ఇది ముఖ్యం. ఎందుకు ఇది ముఖ్యం? అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలని అనే విషయం గురించి ఎందుకు రాయాలనుకుంటున్నాడు అని అంటే, అప్పటికి
సంఘములోనికి, క్రైస్తవ సమాజములోనికి ఎవరు ప్రవేశించారని అక్కడ మనం చదువుతున్నామంటే, ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. ఇది విషయం అన్నమాట. యూదా పత్రిక యొక్క ఉద్దేశం ఏంటంటే, యూదా గారు యాక్చువల్గా రక్షణ గురించి రాద్దాం అనుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆపేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు అలా ఆపుతాడా? రాసేటప్పుడే కాదు, వెళ్ళాలను. అప్పట్లో ఆ రోజుల్లో మనం రెండో ప్రయాణం గురించి చదువుతున్నప్పుడు పౌలు గారు మొదటి ప్రయాణంలో ఏ ఏ ప్రాంతాలకైతే ఆయన తిరిగి వచ్చేసాడో ఆ ప్రాంతాలకు వెళదామని చెప్పేసి అని ఆయన ఎవరిని శీలను వెంట పెట్టుకొని వచ్చిన తర్వాత వెళ్తుంటే పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడట. వద్దు, నువ్వు ఆసియా వైపుకు నువ్వు ఇప్పుడు వెళ్ళకూడదు, ఆసియాకు వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఆటంకపరిచాడు. 2 మార్లు ఆటంకపరుస్తాడు, వెళ్ళొద్దు అని. అంటే ఆసియా వైపుకు వెళుతుంటే వెళ్ళొద్దు అని అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ఆటంకపరిచాడు. వెళ్ళొద్దు అని ఆటంకపరిచాడు. ఇక్కడ సబ్జెక్టు మారుస్తున్నాడు. నువ్వు రాయవలసింది రక్షణ గురించి కాదు, ఇప్పుడు సబ్జెక్టు మారుస్తున్నాను. ఏంటి ఆ సబ్జెక్టు అని అంటే, కొందరు రహస్యముగా చొరబడ్డారు కనుక వారు లేని కాని అబద్ధపు మోసపూరితమైన బోధలు క్రైస్తవ సమాజంలో చేసి క్రైస్తవ సమాజాన్ని గలిబిలి చేస్తున్నారు. కనుక అర్జెంటుగా ఈ అప్పగింపబడిన బోధ విషయమై నువ్వు రాయాలి అన్నాడు. అబద్ధ బోధకుల విషయమే రాయాలి ఇప్పుడు అన్నాడు. యాక్చువల్గా మీరు చూడండి, పత్రికలు అన్నీ కూడానండి ఆల్మోస్ట్ క్రొత్త నిబంధనలలో పత్రికలు ఎక్కువ పత్రికలు అబద్ధ బోధకుల విషయంలోనే రాయబడ్డాయి. ఎంత ప్రాముఖ్యమైన విషయం కాకపోతే మీరు చూడండి, కొరింథీ పత్రిక మీరు చూడండి, మొదటి రోమ పత్రికలో కూడా మతభేదములు కల్పించు మనుష్యులు అంటాడు. అంటే మీ మధ్య మతభేదాలు కల్పించే మనుషులు ఎవరైతే ఉన్నారో వారికి 1-2 మార్లు మీరు బుద్ధి చెప్పిన తర్వాత మీరు వారిలో నుంచి మీరు తొలగిపోండి అని చెప్తారు 16వ అధ్యాయంలో. అంటే అర్థం ఏంటి? అక్కడ కూడా ఉన్నారనమాట మతభేదాలు కలిగించే మనుషులు. ఎక్కడ? రోమాలో. అందుకే రోమ పత్రికలో ఆ విషయం చెప్పాడు. తర్వాత కొరింథీ మొదటి పత్రిక రెండు పత్రికలు ఉన్నాయి కదా, ఆ 2 పత్రికలో మీరు చూడండి, పునరుత్థానం గతించిపోయిందని ఆల్రెడీ మీలో కొంతమంది చెప్తున్నారట. అలా మాటలు మీరు నమ్మకండి. పునరుత్థానం గతించలేదు, పునరుత్థానం ఉంది. ఎవరో మీ మధ్యలోనికి ప్రవేశించేసి అలా మాట్లాడుతున్నారు అని. అంటే అక్కడ కూడా అబద్ధ బోధన ఖండిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక గలతీ పత్రిక మీరు చూడండి, గలతీ పత్రికలో కూడా ధర్మశాస్త్రం ఏమంటే గలతీ పత్రిక మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్త తట్టుకు మీరు తిరిగిపోటు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అని అంటున్నాడు. అంటే గలతీ పత్రికలో ఏమంటే గలతీ ప్రాంతాల్లో కూడా అబద్ధ బోధలు బయలుదేరిపోయాయి. ఆ తర్వాత యోహాను గారు రాసిన 3 పత్రికలలో కూడా మీలో నుండి అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరిపోయి ఉన్నారు, వారు మనలో నుండి వెళ్ళిపోయినారు కానీ వారు మన సంబంధులు కారు అని మాట్లాడుతూ ఉంటాడు. మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ఇలా పేతురు గారు మొదటి పత్రిక కావచ్చు, 2వ పత్రిక కావచ్చు. 2వ పత్రిక అయితే కంప్లీట్గా మీరు అబద్ధ బోధల విషయమే మాట్లాడుతూ ఉంటాడు. అంటే 1, 2, 3 పత్రికలు మినహాయించి మిగతా పత్రికలు అన్నింటిలో కూడా అబద్ధ బోధకుల గురించి, అబద్ధ బోధ గురించి మాట్లాడాడు. అంటే అబద్ధ బోధ ఎంత ప్రమాదకరమైనది కాకపోతే ఇన్ని పత్రికల్లో రాయిస్తాడు. మీరు ఆలోచించండి. ఈవెందో పౌలు తిమోతికి రాసిన పత్రికలో కావచ్చు, తీతు పత్రికలో కావచ్చు, అబద్ధ బోధల గురించే మాట్లాడతాడు. సేమ్ ఇక్కడ కూడా మరలా యూదా పత్రిక అంతా కూడా అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు, వారి లక్షణాలు, వారి కలిగే తీర్పు, వారి నాశనం, అది విన్న వారి జీవితాలు కూడా ఏమైపోతాయి, వాటి విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పిందే యూదా పత్రిక. అయిపోయిందా? మీకు వినే ఓపిక అయిపోయిందంటే ముగించేస్తాను, లేదు ఉంది అని అంటే మాట్లాడతాను. విషయం అయితే చెప్పాను, లేదు ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే మీరు ఓకే అనుకుంటే ముందుకెళ్తాను, లేదనుకుంటే ఆపేద్దామని. ఓకేనా? ఆపేయమంటారా? చెప్పాలా? సరే, యోధా పత్రికలోకి వెళ్దాం. యోధా పత్రికలో ఇప్పటివరకు ఏం చూసాం? ఇప్పటివరకు ఏం విన్నాము? 1, ఎవరు రాశారో తెలిసింది కదా. ఎవరు రాశారు? యేసుప్రభు తమ్ములలో ఒకరైన యూదా రాశాడు. ఓకే, ఎవరికి రాశాడు? పిలువబడిన వారికి రాశారు. అంటే ఎవరికి? మనకు.
మనకు వర్తిస్తుంది అనేది పిలువబడిన వారికి రాశాడు. 3 ఉద్దేశం ఏంటి? పత్రిక యొక్క ఉద్దేశం ఏంటి? అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తమై ఎలా పోరాడాలో, ఎలా జాగ్రత్త కలిగి ఉండాలో అన్నది ఈ పత్రికలో ముఖ్య ఉద్దేశం. ఓకే, ఇది 3-4 వచనాలు. అప్పగింపబడిన బోధ అన్నాడు. ఇంతకీ అప్పగింపబడిన బోధ అంటే ఏంటి? అప్పగింపబడిన బోధ ఏది? అప్పగింపబడిన బోధ ఒక్కటి చూడండి. ముందు పరలోకంలో తండ్రి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఈ భూమి మీదకి యేసుప్రభుల వారు వచ్చారు. ఈ భూమి మీదకి యేసుప్రభుల వారు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఒక మంచి మాట అన్నాడు. నేను చెప్పే ఈ సంగతులు నావి కావు, మరి ఎవరివి? నా తండ్రి నాకు చెప్పినవే నేను మీకు చెబుతున్నాను అన్నాడు. అన్నాడా? ఎక్కడన్నాడు? యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం చూడండి. 48వ వచనంలో యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో, ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు, నేను ఏమి అనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. అంటే ఏమర్థమైంది ఈ మాటలో? అసలు నా తండ్రి నాకు చెప్పంది ఏది నేను మీతో చెప్పలేదు. పరలోకం నుండి నేను బయలుదేరుతున్నప్పుడు నా తండ్రి నాకు ఏదైతే చెప్పమని ఆజ్ఞాపించి పంపించాడో అదే నేను మీ దగ్గరకు వచ్చి చెప్పాను. అంటే ఈ బోధ తండ్రి ఎవరికి అప్పగించాడైతే? యేసుకు అప్పగించాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరికి అప్పగించి వెళ్ళిపోతున్నాడు ఈ బోధ? అపోస్తలులకు. ఆ బోధ మరలా యేసు ఎవరికి అప్పగించాడు? అపోస్తలకు అప్పగించాడు. అందుకే ఆ రోజు 3000 మంది బాప్తిస్మం పొందిన వారందరూ వారు అపోస్తలుల బోధ యందును, మనం చదువుకుంటాం 2:42లో, అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు అన్న మాట మనం చదువుకున్నాం. అపోస్తలుల బోధ యందును అన్న మాట మనం చూసాం. అప్పగింపబడిన బోధ, అపోస్తలుల బోధ, అపోస్తలకు క్రీస్తు ద్వారా, క్రీస్తుకు తండ్రి ద్వారా ఇలా వచ్చిన ఈ బోధ ఏదైతే ఉందో ఈ బోధ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంతమంది బయలుదేరారు, రహస్యంగా బయలుదేరిపోయారు, సంఘంలోనికి ప్రవేశించేశారు. వీరి గురించి పేతురు గారు కూడా చాలా బాగా రాస్తారు. 2వ పత్రికలో, 2వ పత్రిక 2వ అధ్యాయం అంతా కూడా మాట్లాడుతున్నప్పుడు ఆయన అటువలనే మీలోను మరియు అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, అటువలే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. అటువలనే మీలోనూ కూడా అబద్ధ బోధకులు ఉంటారు, జాగ్రత్త అన్నాడు. 2వ పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో. ఇంకో విషయం చెప్తాను, మీరు 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చదువుకోండి, అదే యూదా పత్రిక చదవండి, దాదాపుగా ఒకేలా అనిపించింది. ఇప్పుడు మీకు చెప్పాను కదా, తర్వాత మీరు చదువుకోండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, ఆ తర్వాత యూదా పత్రిక, ఈ రెండింటిని మీరు పక్క పక్కన పెట్టి చదువుకోండి. చాలా వచనాలు సేమ్ టు సేమ్ ఉంటాయి, ఒకేలా కనబడుతుంది. ఓకే, ఇప్పుడు మనం యూదా పత్రికకు వచ్చేసామనుకోండి. మరలా మనం ఇక్కడికి ఏమన్నాడు ఇక్కడ యూదా పత్రికలో? ఏలియనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు. దేవుని కృపను అన్నాడండి. నిజంగా అర్థం కాలేదండి దేవుని కృప. పాత నిబంధనలో అయితేనండి దేవుడు తప్పు చేసిన వెంటనే ఏం చేస్తూ ఉండేవాడంటే లేపేసుకుంటూ వెళ్ళిపోయేవాడు, చంపేసుకుంటూ వెళ్ళిపోయేవాడు కదా పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత ఏమైపోయిందంటే మనిషికి ఆ దేవుడు కృప పోనీలే పోనీలే పోనీలే, మారతాడేమో. కానీ మనిషి ఏమనుకుంటున్నాడంటే, చూసావా తప్పు చేశాను, చూసావా అబద్ధం చెప్పేశాను, చూసావా పాపం చేశాను, అయినా కానీ చూసావా ఎలా ఉన్నానో అని మనిషి తను చేసిన తప్పుకు వెంటనే శిక్ష కలగపోయేటప్పటికీ దానిని మనిషి అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా విచ్చలివిడిగా మనిషి తప్పు చేస్తున్నాడు. మనుషులు అలానే ఉంటారు కదండి.
ఎవరైనా మన గురించి ఏదైనా అన్నారని తెలిసిందనుకోండి, మనం ఏమంటామంటే పోనీలే అనుకుంటాం. మనం ఏమనకపోయి అక్కడ ఏమనుకుంటాడు, ఇంకా పోనీలే అంటే వీడు మనం ఎన్నన్నా ఏమన్నాడు అనమాట, ఇంకోటి అంటాడు. ఇక మనం అలానే వదిలేసి వెళ్ళిపోయిన వాడు ఇంకా అంటూనే ఉంటాడు ఇక. కానీ మనం వాడికి పోనీలని మనం వదిలేస్తున్నాం, దయతలిచి వదిలేస్తున్నాం, అది వాడికి అర్థం కావట్లేదు. సేమ్ దేవుడు మనుషులందరి విషయంలో కూడా అలానే దేవుడు కృప చూపిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కృపను ఏం చేస్తున్నారట, కామాతురత్వం కంటే పాపానికి వాడుకుంటున్నారట. నిన్న వచ్చేటప్పుడు అనుకుంటే నాకు ఒక వీడియో పెట్టారండి. అది నిజంగా ఎంత దారుణం అంటే, ఒక తండ్రి మన తెలుగు రాష్ట్రంలోనే గుంటూరు అనుకుంటాను, విజయవాడ గుంటూరు అనుకుంటాను, ఒక తండ్రి తన కొడుకు, వాడు వయసు 17 ఏళ్ళు, ఒక అమ్మాయిని వాడు రేప్ చేశాడు. కోర్టుకెళ్ళింది కేసు. తండ్రి తనకున్న డబ్బుతో, పలుకుబడితో, అధికారంతో నా కొడుకు తప్పు చేయలేదు, నా కొడుకు నిర్దోషి అని మొత్తానికైతే లాయర్లను పెట్టాడు, వాదించాడు. మొత్తానికి చివరికి ఆవిడకి శిక్ష పడకుండా ఇంటికి తెచ్చేసుకున్నాడు. తెచ్చేసిన తర్వాత ఈ కొడుకు వాడు నిజంగానండి, ఆడు నిజంగా మనిషి అయితే వాడు వెంటనే వెళ్ళి తండ్రి కాళ్ళ మీద పడిపోయి, నానా నేను ఇంత తప్పు చేశానని నీకు తెలిసినప్పటికి కూడా నిజంగా నువ్వు నా పట్ల చూపించిన ప్రేమ, నాకు శిక్ష పడకుండా నువ్వు నన్ను తప్పించావే, ఇక నా జీవితంలో నాన్న తప్పు చేయను నాన్న, ఇక నిన్ను బాధ పెట్టను నాన్న, నన్ను క్షమించి నాన్న అని తండ్రి కాళ్ళ మీద పడిపోతాడేమో అని తండ్రి అనుకున్నాడు. కానీ వాడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ తండ్రి దగ్గర తండ్రి మీద పడిపోయి ముద్దు పెట్టుకొని అంటున్నాడట, నానా భలే తప్పించేసావు నాన్న, నన్ను నువ్వు భలే తప్పించేసావు నాన్న, నిజంగా నాలా తప్పించేసినందుకు నీకు చాలా థ్యాంక్స్ నాన్న, నిజంగా నువ్వు ఇలా ఉండాలి నాన్న, నాకు ఎప్పుడు కూడా నువ్వు ఇలా ఉంటే నేను ఇంకా ఇలా చేస్తూనే ఉంటాను నాన్న అని ఆ కొడుకు. అంటే వాడు ఇక ఆ తప్పు చేసిన దాన్ని, తప్పు చేసినప్పుడు వాడు ఎంత ఎంజాయ్ చేశాడు ఏంటో అవన్నీ కూడా తండ్రితో చెప్పుకుంటుంటే ఆ తండ్రి కాసేపటి వరకు బుర్ర పనిచేయలేదట. ఆ తండ్రి స్వయంగా ఒక వీడియో, సెల్ఫీగా వీడియో తీసి షేర్ చేసేసారండి. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా నేను చాలా తప్పు చేశాను, నాకున్న పలుకుబడితో, నాకున్నటువంటి నా దగ్గర ఉన్నటువంటి డబ్బుతో నేను లాయర్తో మాట్లాడి నా కొడుకుకు శిక్ష పడకుండా నేను తప్పించేశాను. కానీ వాడు మారతాడేమో అనుకున్నాను, కానీ వాడు మారకపోగా ఇక వాడికి ఏమర్థమైందనంటే, నేను ఇలా ఏ తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ నా తండ్రి నన్ను ఇలా తప్పిస్తూనే ఉంటాడు అని స్వయంగా నా దగ్గరకే వచ్చి నాతోనే చెప్పి, వాడు ఆ తప్పు చేసినప్పుడు వాడు ఎంత ఎంజాయ్ చేశాడో దాన్ని స్వయంగా నాతోనే చెప్పుకుంటూ వాడు ఆనందపడుతున్నాడు అని అంటే నాకు అనిపించింది, ఇలాంటి వాడు ఈ సమాజంలో ఉండటం అవసరమా? నాకు కొడుకుగా పుట్టినందుకు, నేను వాడిని సరిగా పెంచలేనందుకు వాడికి కాదు శిక్ష, ఆ శిక్షలో నాకు కూడా పాలివ్వండి అయ్యా అని స్వయంగా ఒక తండ్రి ఒక వీడియో చేసి వదిలేశాడండి. అది పెద్ద వైరల్ అయిపోతుంది. అర్థం కావట్లేదు మనిషికి. ఈరోజు సంఘంలో మీరు కూడా సేవకులైన వారైనా, విశ్వాసులైన వారైనా చేసేటువంటి తప్పు, చేసే పొరపాట్లకు వెంటనే అమలు కాకపోయేటప్పటికీ, శిక్ష రాకపోయేసరికి ఏమనుకుంటున్నారు అని ఇంటిక ఇంకా ఎక్కువైపోతుంది. సేమ్ ఆ రోజు లేని కాని అబద్ధపు మాటలు, మాయ మాటలు, తప్పుడు సిద్ధాంతాలతో, తప్పుడు బోధలతో సంఘంలోనికి వచ్చేసి సంఘంలోని విశ్వాసులు గలిబిలి చేసేసి, కారణం ఏంటంటే వారు స్వలాభం కోసం. కానీ దేవుని కృప వల్లే కదా మనం రక్షించబడ్డాం. నా గొప్పతనం వల్ల కాదు కదా. నీకోసం ప్రాణం పెట్టాడు అనంటే యేసుప్రభుల వారు. నీకు అర్థం కాలేదు, అది అర్థం చేసుకునే కదా ఇక్కడికి వచ్చాం. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మనం అందరూ కూడా సంఘంలోనికి రావడానికి కారణం ఏంటి? ముందే చెప్పాను కదా, యేసుప్రభుల వారు నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నా కొరకు రక్తం చిందించాడు. ఆయన పెట్టిన ప్రాణాన్ని బట్టి, ఆయన కాచిన రక్తాన్ని బట్టి, ఆయన జీవితం, ఆయన రక్తంలోని కడగబడటాన్ని బట్టి ఈరోజు నేను ఇలా ఉన్నాను అని మనం నమ్మే కదా ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిందే కృప వలన అయినప్పుడు
మరలా ఆ కృపను ఎలా అండి మనం దుర్వినియోగం చేసుకుంటాం? ఎలా మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం? ఇప్పుడు నీకు డబ్బు అవసరమైందని చెప్పి నిన్న కూడా రండి మానవీలో వెళ్ళిపోతే ఒక తల్లి కూడా చెప్పుకొని చాలా బాధపడుతుందండి. ఒక తల్లి నిజంగా నాకు చాలా బహుశా ఇప్పుడు ఆ తల్లి మెసేజ్ చూస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మీ మెసేజ్ ఏ ఒక్క రోజు నేను మిస్ అవ్వనన్నయ్యా అని చెప్తుంది. నేను వెళ్ళినప్పుడు మానవీలో భోజనానికి వెళ్ళినప్పుడు ఏ ఒక్క రోజు ఏ ఒక్క మెసేజ్ నేను మిస్ అవ్వకుండా చూస్తుంటానన్న. భర్త లేడు, ఒక్కడే కొడుకు, కూతురు పెళ్ళి అయిపోయింది. కొడుకు వాడి వయసు 23 సంవత్సరాల వయసులో వాడికి లేని చెడ్డ అలవాట్లేదు. వాడి కోసం రోజు ప్రార్థన చేస్తున్నాను. వాడు అన్ని అలవాట్లకు బానిసైపోయాడు. ఎంత చెప్పినా వినటం లేదు, మారటం లేదు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, తిరగబడుతున్నాడు, కొడుతున్నాడు. చావాలని అలా అనిపిస్తుంది. కానీ మీ మాటలు విన్నప్పుడల్లా మళ్ళా ఏదో ధైర్యం, ఏదో ఆదరణ. మీరు చెబుతున్న వాక్యాన్ని విని బతుకుతున్నాను, ఈరోజు అలానే బతికేస్తున్నానన్న. వాడికి ఇచ్చేటువంటి ఏమన్నా ఒక తల్లిగా అలా అని ఇంటికి వస్తే చేరదీస్తుంది, అలా డబ్బులు అడిగితే ఇస్తుంది, భోజనం పెడుతుంది, బట్టలు కొనిస్తుంది. ప్రేమ, ఒక తల్లిగా తను చూపించే ఆ ప్రేమ కూడా కళ్ళ ముందున్న కొడుకుగా వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎంత ప్రేమ చూపించినా వాడు ఇంకా పాపానికి బానిసైపోతున్నాడు అని అంటే తల్లి చూపించే ప్రేమను వాడు దుర్వినియోగం చేసుకుంటున్నాడు. అలానే ఈరోజు సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు తప్పు చేస్తున్నావంటే సినిమాలని, షికార్లు అనుకుంటూ, ఎంటర్టైన్మెంట్ అనుకుంటూ, ఆట పాట, బూతులు, సరసోక్తులు, దొంగతనాలు, మోసాలు, అబద్ధాలు, విచార సంబంధమైన క్రియలు, వీటన్నింటిలో ఈరోజు నువ్వు ఉంటూ అయినా నేను బ్రతికే ఉన్నాను, క్షేమంగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు అని అంటే దేవుడు నీకు ఇచ్చిన ఈ కృపను నువ్వు కూడా ఏం చేసుకుంటున్నావో తెలుసా? దుర్వినియోగం. మనం అప్పుడప్పుడు ధనాన్ని దుర్వినియోగం చేసుకున్నారు, లేదా అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారన్న వార్తలు విన్నాం మనం. కానీ సంఘములో కృపను, దేవుని కృపను కూడా ఏం చేశారట? వాళ్ళు దుర్వినియోగం చేశారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామంది అలానే ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా అలానే ఉన్నారేమో ఆలోచించండి. అలాంటి వారు చాలా ప్రమాదం, అలాంటి వారి వలన చాలా నష్టం. అందుకే జాగ్రత్త. అలాంటి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడమే ఈ పత్రిక యొక్క ఉద్దేశం. అలాంటి వారికి తీర్పు రాదనుకుంటున్నారా? అలాంటి వారి శిక్ష రాదని మీరు అనుకుంటున్నారా? వస్తుంది, జరుగుతుంది అని చెప్పడానికి ఎప్పుడో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ పత్రికలో. తీర్పు వస్తుంది, శిక్ష వస్తుంది అని చెప్పడానికి ఎప్పుడో జరిగిన కొన్ని తీర్పులు, శిక్షలు ఇక్కడ కిందికి వెళ్ళేటప్పటికీ మాట్లాడుతుంటాడు. ఎక్కడ? 5 నుంచి 5 నుంచి మనం చదువుతుంటే, ఈ సంగతులన్నీ ముందట మీరు ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకము చేయకోరుచున్నదేమనగా. అంటే మీకు తెలిసినా నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను అంటున్నాడండి. అంటే తెలిసిన సంగతులను జ్ఞాపకం చేయడం తప్ప అండి? తెలిసిన సంగతులను జ్ఞాపకం చేయడం తప్ప అనుకుంటే ఇప్పుడు యోధా గారు చేసే పని అదే. ఏమంటున్నాడు? ఈ సంగతులన్నీ మీకు ముందుగానే తెలుసు, అయినను నేనేం చేస్తున్నాను? జ్ఞాపకం. మనం అనుకోండి, లేదు మాకు ఆ పాఠం తెలుసు, టైటిల్ చూడగానే టైటిల్ మార్చేయని అంటారు. ఎందుకు? ఈ పాట మాకు తెలుసన్నా, మేము విన్నామన్నా, ఆల్రెడీ ఇది తెలిసిందే మాకు ఈ సబ్జెక్టు. అంటే మనకి ఏ అలవాటు అంటే, మనం ఒకసారి విన్నామంటే, మనకు తెలిసిందనంటే ఇక దాని ఎట్టి పరిస్థితుల్లో మనం వినకూడదు, చదవకూడదు, నేర్చుకోకూడదు. ఇక్కడ యూదా అంతటి వాడు అంటున్నాడు, ఈ సంగతులు మీకు తెలుసు. ముందు చెప్తున్నాడు, ఈ సంగతులు మీరు ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయకూరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను. చూసారా? కృప. ప్రభువు ఐగుప్తులో నుంచి వారు రక్షించినను, కృప. రక్షించినను వారు నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాడు కదా. అంతే కదా, మరి కృప వలన రక్షించబడ్డారండి.
లేదంటే అక్కడ బానిసలుగా వాళ్ళు పెట్టే బాధలు భరించలేక ఏడిచి మూలిగి ఏమండి ఎంత ఇబ్బంది పడ్డారు కదా. దేవుడు కృప చూపించాడు కదా, కృప చూపించాడు. కృప చూపించి విడిపించాడు. విడిపించినప్పుడు బుద్ధిగా ఉండాలా, బుద్ధిగా చక్కగా ప్రయాణం చేయాలా, చక్కగా రావాలా? లేదు, తిరుగుబాటు చేశారు. మరి నాయన మీరు ఏంట్రా, మీరు ఎక్కడో బానిసలుగా ఉన్నారని, బ్రతుకులు బాగోలేవని, ఏడుస్తున్నారని, దుఃఖపడుతున్నారని, మిమ్మల్ని కరుణించి కృప చూపించి మిమ్మల్ని విడిపించి నడిపిస్తే మీరు తిరుగుబాటు చేస్తారా అరణ్యాలకు వచ్చిన తర్వాత? మరి ఈరోజు నా పరిస్థితి ఏంటి చెప్పండి? మనం కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నామంటే ఎలా ఉన్నాం? లోకంలో మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాం కదా మనం. లోకంలో ఏముందండి నీకు విలువ? లోకంలో నీకున్న గౌరవం ఏంటి? లోకంలో నీకు విలువ లేని, గౌరవం లేని స్థితిలో ఉన్న నిన్ను సంఘంలోకి తీసుకుని వచ్చి నిన్ను పరిశుద్ధ జనమని, దేవుని సొత్తని, దేవుని కుమారుడిగా చేసుకొని నిన్ను రాజువైన యాజక సమూహం అని నీ కోసం మాట్లాడి ఎంత గొప్ప స్థితి నీకు సంఘంలో దేవుడిస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా నువ్వు తిరుగుబడుతున్నావంటే, మళ్ళా మునుపటి పాప స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు అని అంటే శిక్ష రాకుండా ఉంటుందా? ఆ రోజు వారికి వచ్చింది శిక్ష నీకు వస్తుందని చెప్పటం ఈ పత్రిక ఉద్దేశం. అందుకే ఒకప్పుడు ఐగుప్తు గురించి మాట్లాడుతున్నాడు, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు గురించి మాట్లాడాడు. ఒకటి. రెండో విషయం ఏమన్నాడు? మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను అన్నాడు. చూడండి, ఇక్కడ కూడా మనం చదువుతున్నప్పుడు ప్రధానత్వము నిలుపుకోలేదు. దేవుడిచ్చినటువంటి ఒక అవకాశం దూతలకు ఒక మంచి పొజిషన్లో పెట్టాడు. కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయిని వారు కాపాడుకున్న వాళ్ళు కాదు. అప్పుడప్పుడు మనం కూడా చూడండి, ఒక మంచి బాధ్యత అప్పచెప్తాం, అదే మీ దృష్టిలో పదవి అని, కానీ దాన్ని కాపాడుకోవాలి కదా, దాన్ని నిలుపుకోవాలి కదా. దాన్ని నిలుపుకోక దాన్ని కాపాడుకోకుండా ఉన్నప్పుడు ఏమైపోతారు? వారికి పట్టిన గతి మీకు పడుతుంది అని రెండవ ఉదాహరణ చెప్పాడు. జరిగిపోయిన విషయాలు చెప్తున్నాడు రెండు. మూడో విషయం ఏం చెప్తున్నాడు? సొదొమ గొమొర్రాల గురించి మాట్లాడుతున్నాడు. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలన వ్యభిచారము చేయించు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతములుగా ఉంచబడెను అన్నాడు. చూడండి, సొదొమ గొమొర్రాలు ఎంత భయంకరమైన పట్టణాల్లో మనకు తెలియంది కాదు. చెడిపోయిన పట్టణాలు. వారిని కూడా నిజంగా వారి దగ్గరకు పరిస్థితి చూస్తుంటే లోతు చెప్పకుండా ఉంటాడా అంటే, లోతు నీతిమంతుడు కాబట్టి ఆయన చెప్పకుండా ఏమీ ఉండడు ఆయన. కానీ ఎవరు విన్నారు? దేవుడు నిజంగా నాశనం చేసే ముందు కూడా అబ్రహాంతో చెప్పాడు. చెప్పినప్పుడు అయ్యా 30 మంది ఉంటే కాపాడతావా, 40 మంది ఉంటే కాపాడతావా, 20 మంది ఉంటే కాపాడతావా, 10 మంది ఉంటే కాపాడతావా అని చూసావా మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన. కానీ లేరు అక్కడ ఎవరు, అంతగా చెడిపోయారు. అలా చెడిపోయినటువంటి వారి మీదికి ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిచి ఎలా అయితే వారందరిని నాశనం చేశాయో, ఒక్కసారి ఇలాంటి వారి మీదికి కూడా అదే తీర్పు రాబోతుంది అన్నాడు. దేవుడు మీకు ఇచ్చిన కృప సంఘంలోకి తీసుకుని వచ్చి పరిశుద్ధులుగా మిమ్మల్ని సంఘంలో కూర్చోబెట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడు మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు పాడు చేసుకుంటే ఖచ్చితంగా ఒకనాడు ఐగుప్తులో నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీలు అరణ్యములో ఎలా అయితే రాలిపోయారో, ప్రధానత్వాన్ని నిలుపుకొనని ఆ దేవదూతలను దేవుడు కటిక చీకటి గల బిలములో బంధించాడు అని 2 పేతురు పత్రిక 2:4 ఎక్కడైతే ఎలా అయితే మనం చదువుకుంటాం, వారిని ఎలా అయితే పాతాళంలో బంధించేశాడో, పడేశాడో, ఆ సొదొమ గొమొర్రాల మీదకి ఎలా అయితే అగ్ని దిగిందో, ఇలాంటి భక్తిహీన సంబంధమైనటువంటి బోధలను సంఘానికి చేస్తూ వారు చెడిపోయి మిగతా వారిని ఎలా అయితే పాడు చేస్తుంటారో, ఇలా చెరపబడిన పాడు చేస్తున్న వారిని, పాడైపోయిన వారిని అందరినీ కూడా దేవుడు నాశనము చేస్తాడు, జాగ్రత్త అని చెప్పడమే యూదా పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన విషయం. ఇలా మాట్లాడుతూ చదువుకుంటూ వెళ్ళిపోదాం. అటువలనే వీరును, అంటే పైన చెప్తూ వస్తున్న ఈ భక్తిహీనులు, ఈ అబద్ధ బోధకులు, అటువలే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు. చూడండి, శరీరాన్ని అపవిత్రపరచుకోవటం, శరీరాన్ని పాపానికి అప్పగించటం, ప్రభుత్వమును నిరాకరించుచు, అంటే దేవుని ఆజ్ఞలను వారు నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు అన్నాడు. మహాత్ములను దూషించటం అని అంటే దేవుని ప్రవక్తలను, సత్యం చెప్పేవారిని. మహాత్ములను ఎవరిని అంటారండి? మంచి వాళ్ళని మహాత్ములు అంటారు, చెడ్డ వాళ్ళ మహాత్ములు అంటారా?
మహాత్మా గాంధీ మంచోడా చెడ్డోడా? నాథూరామ్ గాడ్సే మహాత్ముడా? గాడ్సే తెలుసా? గాడ్సే ఎవరు? గాంధీని చంపినవాడు. ఇప్పుడు దేశానికి మహాత్ముడు అంటే గాడ్సే పేరు చెప్తారా, గాంధీ పేరు చెప్తారా? మరి గాడ్సే ఎందుకు మహాత్ముడు గాడు? మంచోని చంపినోడు మహాత్ముడు అవుతాడండి? మంచోని చంపినోడు మహాత్ముడు అయితే కయ్యను కూడా మహాత్ముడే, తమ్ముడు చంపేశాడు. ఒక హెబెలును మహాత్ముడు అనొచ్చు కానీ కయ్యను మహాత్ముడు అంటారా ఎవరైనా? అనరు. మహాత్ములను దూషించుంటే మంచి వాళ్ళను, సత్యాన్ని చెప్పే వాళ్ళను, సత్యం కోసం నిలబడే వాళ్ళను, సత్యం కోసం పోరాడే వాళ్ళను, ఎవరు దేవుని కోసం పనిచేసే వాళ్ళు, దేవుని కొరకు కష్టపడేవాళ్ళు, దేవుని కొరకు నిందలు పడేవాళ్ళు, అవమానపాడు, వీళ్ళంతా మహాత్ములు. అలా మహాత్ములను దూషిస్తున్నారు. ఎందుకు? వీళ్ళు ఆల్రెడీ వాళ్ళు చేసేది అబద్ధ బోధ. వాళ్ళు చెడిపోయిన వాళ్ళు. చెడిపోయిన వాడు ఎప్పుడైనా కూడా మంచి వాళ్ళని పోడితే, చెడిపోయిన వాడు ఎప్పుడు కూడా మంచి వాళ్ళను పొగడు. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకొని మీరు చూడండి, ఎప్పుడు కూడా చెడ్డవాడికి మంచివాడు నచ్చుతాడా? అసలు నచ్చుతాడండి? అసలు తాగుబోతుడికి చూడండి, తాగరోడు అంటే అసలు పడదండి. తాగిరోడు అంటే బాగా తిరుగుతుంటాడు ఆడితో పాటు. అందుకే తాగుబోతుకు తాగుబోతుడే స్నేహితుడుగా ఉంటాడు, దొంగకు దొంగే స్నేహితుడుగా ఉంటాడు. మంచి వాళ్ళతో స్నేహం చేయరు వాళ్ళు. గుడికి అప్పుడప్పుడు వచ్చే వాళ్ళంతా ఒక బ్యాచ్గా ఉంటారు సంఘాలు. మీరు బాగా గమనించండి ఈసారి ఎప్పుడైనా కానీ. సంఘానికి అప్పుడప్పుడు వస్తుంటారు చూసారా? సంఘానికి అప్పుడప్పుడు వచ్చేసి అలా అంటే తోకచుక్కల ఏహేలి తోక 73 సంవత్సరాలకు ఒకసారి రుచుకుపోతూ ఉంటుంది కదా భూమికి దగ్గరగా. అంటే వీళ్ళు కూడా ఆ టైప్ అనమాట, ఆ నక్షత్రం టైప్, హేలి నక్షత్రం టైప్ అనమాట. అలా అప్పుడప్పుడు సంఘానికి ఎవరు వస్తుంటారో వాళ్ళంతా ఒక టీం. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు అలా మనం అప్పుడప్పుడు వెళ్దాం అలా సంఘానికి అని. అలా సంఘానికి ఎన్ని కార్యక్రమాలు రూపాయి ఇవ్వరు చూసారా? ఈ ఇవ్వని బ్యాచ్ అంతా ఒకటి ఉంటుంది మళ్ళీ సపరేట్గా, అదొక బ్యాచ్ అనమాట. అంటే వీళ్ళు వస్తారు కానీ ఇవ్వరు, వీళ్ళదంతా ఒక టీము. అసలు అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు, వాళ్ళు ఒక టీముగా ఉంటారు. రెగ్యులర్గా వస్తుంటారు, వాళ్ళు ఒక టీముగా ఉంటారు. ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళంటే పడదు. ఇవ్వని వాళ్ళు చూసారా? ఇచ్చేవాళ్ళంటే పడరు. కానీ పాప రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు అందరినీ ప్రేమిస్తున్నారు. మరలా ఇది బాగుంది అంటే, మంచివాడు చెడ్డవాడిని కూడా ప్రేమిస్తాడు, కానీ చెడ్డవాడు మంచివాడిని ప్రేమించాడు. అది బైబిల్. ఇప్పుడు అందరూ యేసుప్రభుని ద్వేషించారు, ఇక్కడ యేసుప్రభు ద్వేషించాడు ఎవరినైనా? లేదు. ఏమన్నా అందరూ అపోస్తులు ద్వేషించారు, కానీ అపోస్తులు ఎవరిని ద్వేషించలేదు. అది చెడ్డవాళ్ళు మంచి వాళ్ళని ద్వేషిస్తారు, కానీ మంచివాడు చెడ్డవాడిని ద్వేషించాడు. అది చెడ్డవాడి స్వభావం. అది చూడండి, కయ్యను సొంత తమ్ముడే కానీ ద్వేషం. కానీ హెబేలుకి ఏమైనా ఉందా? అన్న మీద ఏమీ లేదు హెబేలుకు. ఇప్పుడు యోసేపు చూడండి, యోసేపు కన్నల మీద అన్యాయం చేసిన తర్వాత కూడా అన్నలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, అన్నయ్యలు మీరేం బాధపడకండి, మీరేం ఫీల్ అవ్వకండి, మీరు కాదు నన్ను ఇక్కడ పంపింది, దేవుడు రాబోతున్న ఈ కరువును దృష్టిలో పెట్టుకొని మీ కష్టాలు తీర్చడానికి, మీకు అన్నం పెట్టడానికి దేవుడు నన్ను ముందుగా ఇక్కడ ఈ దేశాన్ని పంపించాడు తప్ప మీరు నన్ను అమ్మివేయలేదని ఎంత కవర్ చేస్తున్నాడు నేను? ఎవరు? యోసేపు. ఎంత మంచివాడు కదా. అంటే మంచివాడు మనసు ఇలా ఉంటుంది ఎప్పుడు కూడా. మీరు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారా అంటే ఎక్కువ మంది చెడ్డోళ్ళే ఉంటారు, మంచివాళ్ళు కొద్దిమందే ఉంటారు. నోవా జలప్రళయంలో మంచివాళ్ళు ఎంతమంది? 8 మంది ఉన్నారు. భూమి మీద 8 మంది ఉన్నారా? నోవా కాలంలో మనుషులు ఎంతమంది ఉన్నారు? చాలా లక్షల్లో ఉన్నారు, కానీ మంచి వాళ్ళు ఎంతమంది? 8 మంది ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఇశ్రాయేల్ ఎంతమంది బయలుదేరారు? 6 లక్షల కాల్బలం అన్నారు. 6 లక్షలు యుద్ధం చేయగలిగిన వారే. వాళ్ళ భార్యలు ఎంతమంది ఉంటారు? మరలా 6 లక్షల మంది, 12. వాళ్ళకి పిల్లలు ఎంతమంది ఉంటారు? ఇద్దరు 24. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు ఒక 2 అనుకున్నాం అనుకోండి, వాళ్ళు ఒక 12 లక్షలు. నాయన మొత్తం సంఖ్య 30 దాటిపోతుంది. అంతే కదా. మరి 30 లక్షల మంది దాటిపోతే 30 లక్షల మందిలో అక్కడికి కణానికి చేరింది ఎంతమంది అట? 2. మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? రాలిపోయారు. అంటే 30 లక్షల మందిలో ఎంతమంది మంచి వాళ్ళు దొరికారు మనకు? 2 దొరికారు. సంఘంలో ఎంతమంది? 100 మంది ఉంటారా ఇక్కడ? 30 లక్షల్లో 2 దొరికారంటే ఇక్కడ సంఘంలో 100 మంది ఉంటారా? దేవరాజు గారు, మీ సంఘంలో 100 మంది ఉంటారా సార్? ఎంతమంది? 50 అట. 50లో ఒక్కరు ఉంటారా? 2 ఉంటారా? లక్షకే 2. 30 లక్షలకి ఎంత కష్టం తెలుసా? అంటే మన వాళ్ళు అంటే మంచి వాళ్ళు, అప్పుడప్పుడు మంచోళ్ళు, అప్పుడప్పుడు చెడ్డోళ్ళు, ఎప్పుడు మంచోళ్ళు కాదు. అప్పుడప్పుడు మంచిగా ఉంటారు,
మళ్ళీ అంతలోనే ఏమైపోతారు, చెడ్డోళ్ళు అయిపోతారు. మళ్ళీ అంటేనే మళ్ళీ మంచోళ్ళు అయిపోతుంటారు. అంటే ఇది ఏ టైప్, చంద్రముఖి టైప్ అనమాట. అంతేనా? ఏదో చెప్తుంటారు కదా, చంద్రముఖిగా మారిన గంగ, ఏదో చెప్తుంటారు కదండి. అప్పటి వరకు బాగానే ఉంటుందట, ఇంతలోనే ఏమైపోతాడు, చంద్రముఖి వచ్చేస్తుంటుంది అనమాట, ఆవహించేస్తుంటది. ఊరి ఆరాధనలో బాగానే ఉన్నాడు, బయటికి వెళ్ళేసరికి ఈ మాటలు ఏంటంటే దూరింది, చంద్రముఖి వచ్చేసింది అనమాట ఆడి మీదకి. అలా అయిపోతారు మనుషులు. అందుకే మనం వీళ్ళని మంచి వాళ్ళని చెప్పలేము. చూసారు, పెద్ద కన్ఫ్యూజన్ మనకే, ఏం చెప్పలేము. ఇక్కడ చూస్తుంటే వాళ్ళు మహాత్ములను కూడా దూషిస్తుంటారట. ఎంత వచ్చినాం 9కి వెళ్ళిపోదాం. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చక తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనేను. ఎవరు మికాయేలు అంటే ఎంత మంచిది కదా, ఎంత మంచివాడు కదా మికాయేలు. మికాయేలు అంటే దూతలు ఎవరు? పరిశుద్ధులు. వాళ్ళు కూడా దూతలు కూడా పరిశుద్ధులు కదండి. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. అంటే దూతలు పరిశుద్ధులు కాబట్టి పరలోకంలో ఉన్నారు, మర్చిపోకండి. వాళ్ళు కూడా ఏమైనా పాపులతో అక్కడ ఎందుకుంటే తోచిపడేస్తాడు కదా దేవుడు అక్కడి నుంచి. కనుక పరలోకంలో దూతలు ఉన్నారంటే దూతలు పరిశుద్ధులు. పరిశుద్ధుల దూతలలో ప్రధాన దూత మికాయేలు. ఎంత పరిశుద్ధుడు కదా, ఎంత మంచివాడు కదా. అయితే ఆయన కూడా ఎవరిని దూషించలేదట? అపవాదిని దూషించలేదట. అపవాది అంటే ఆడది చెడ్డోడు ఎవరిని ఉంటాడా? మీరు చెప్పండి. ఏమండి, సాతానగడి చెడ్డోడు ఎవరండి? ఇంకా ఆడి చెడ్డోడు. వాడు ఆది నుంచి వాడు అరాంతకుడే అన్నాడు. వాడు అబద్ధాలకు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు కానీ అబద్ధాలకు పుట్టినలు ఎవడో తెలుసా? ఆడే. ఇప్పుడు నరహత్య చేస్తున్నావేమో నువ్వు, కానీ నరహత్యను ప్రారంభించింది ఎవడు? వాడే. అంటే సాతానకంటే చెడ్డవాడు ఎవడు లేడు. సాతానే చెడు, వాడే దుష్టుడు. అయితే అంత దుష్టుడు, అంత దుర్మార్గుడైన వాణిని కూడా మికాయేలు దూత ఏం చేయలేదట? దూషించలేదు. బా, ఎంత మంచి నీతి కదండి దూత దగ్గర, ఎంత మంచి నీతి కదా. అసలు వాడు అంత దుర్మార్గుడైనా, అంత దుష్టుడైనప్పటికీ కూడా ఒక్క మాట కూడా దూషించక ఇక ప్రభువుకి అప్పచెప్పేసిందట. ప్రభువుకి అప్పచెప్పేశాడు దూత. మికాయేలు ఆ ప్రభువుకి అప్పచెప్పేశాడు. వద్దు, నేను నీతో వాదించను, నీతో తర్కించను అని గద్దించి ప్రభువే నీకు తీర్పు తీర్చును. అంటే అసలు పరిశుద్ధులలో ఇప్పుడు ఏమంటారు, సాతానును మికాయేలు పక్కన పెట్టారనుకోండి. అంటే పరిశుద్ధతలో మికాయేలంత పరిశుద్ధుడు లేడు. ఓకేనా? చెడ్డవాళ్ళలో వీడంత చెడ్డవాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు మంచి వాళ్ళలో మంచి వాళ్ళల్లో మికాయేలంత మంచివాడు లేడు. చెడ్డవాళ్ళలో దుష్టుడు సాతానంత చెడ్డవాడు లేడు. అంటే ఇప్పుడు అంత చెడ్డవాడైనప్పటికీ కూడా అంత మంచివాడైన మికాయేలు ఒక్క మాట కూడా దూషించలేదు. కానీ మనం ఉంటాం, ఎలా మాట్లాడతాం, ఎలా దూషిస్తుంటాం. ఏంటి, మికాయేలు కంటే అంత పరిశుద్ధులా మీరు? మికాయేలు దూత కంటే పరిశుద్ధులా? కాదే. కానీ మన నోట నుంచి ఎన్ని మాటలు దొర్లుతుంటాయి. సేవకులు ఎన్ని మాటలు అంటుంటారండి. మా కళ్ళ ముందు ఇలా ఉంటారు, కానీ మీరు మా వెనకాల మా కోసం ఎన్ని అంటుంటారో మాకు వినబడట్లేదు లేండి, కానీ అన్ని రికార్డ్ అయిపోతున్నాయి అక్కడ పరలోకంలో. మీరు మా కోసం అనే మాటలు మాకు వినబడకపోవచ్చు, కానీ మీరు సనిగినా ఎవరికి కనపడతాయట? దేవుడికి కనపడతాయి. ఎవరి కోసం దూషించకండి. దూషించే అర్హత మనకు లేదు. పరిశుద్ధులలో గొప్పవాడైనటువంటి మికాయేలే సాతానంత చెడ్డవాడిని. ఏమండి, ఒకవేళ చెడ్డవాడు కావచ్చండి, కానీ సాతానంత చెడ్డోళ్ళమా? ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు ఉన్నామండి, మేమే ఉన్నాం, మేము చెడ్డవాళ్ళం అయితే కావచ్చండి, కానీ సాతానంత చెడ్డోళ్ళమా? మీరు ఉన్నారు, మీరు సాతానంత చెడ్డోళ్ళ? అదేం కాదు కదా. ఆడంత దుర్మార్గుడు ఎవడున్నాడు ప్రపంచంలో? అంత చెడ్డవాడినే దూత దూషించలేదు. దేవుడికి వదిలేశాడు. అటువంటప్పుడు మనం ఏ పాటి వాళ్ళం? మనం ఎందుకు అనాలి చెప్పండి? మనం ఎందుకు దూషించాలి ఎదుటి వారిని? కానీ ఈరోజు
యూట్యూబ్లో ఈరోజు చూడండి, ఈ సేవకుడు ఆ సేవకుడు దూషిస్తుంటాడు, ఈ సేవకుడు ఆ సేవకుడు దూషిస్తుంటాడు, మధ్యలో ఇంకోటి వస్తాడు, ఈడేమో వీళ్ళిద్దరిని దూషిస్తుంటాడు. ఈలోపు నాలుగో వాడు వచ్చి ఈ ముగ్గురిని కలిపి ఒక ఫోటో పెడతాడు అంతే. చూడండి ఎలా ఉంటాయి యూట్యూబ్లో చూస్తున్నప్పుడు. ఏమంటారు ఆ పైన ఆ పాంప్లెట్ చూస్తుంటే తెలిసిపోతుంటుంది కదా, ఎవరైనా అయినా ఏంటిది అంతా, ఏంటి యాగం, చాలా దారుణం కదా. మనం మంచి నీతిని చెప్తున్నాడు వద్దు అంటే. వాళ్ళు దూషిస్తున్నారంటే వాళ్ళు నిర్ణయించబడిన వారు, నరకానికి నిర్ణయించబడిన వారు అనమాట. అందుకే వాళ్ళు మహాత్ములు దూషిస్తుంటారు. కానీ మిఖాయిలు చూసావా, మిఖాయిలు అంత పరిశుద్ధుడైండు కూడా అంత దుష్టుడైనటువంటి సాతానును కూడా దూషించలేదే, మీరు ఎందుకు దూషిస్తున్నారు అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత చూడండి, ఇంకా వీరైతే అంటే ఈ జ్వరపడిన వాళ్ళనమాట, ఈ భక్తిహీనులు. వీరైతే తాము గ్రహింపని విషయంలో దూషించి వారే వివేకశూన్యముల మృగములను వాళ్ళ వేటిని స్వభావికంగా ఎరుగుదరో వాటి వలన తమ్మును తాము నాశనం. అంటే ఎలా అయిపోయారంటే వివేకశూన్యములకు మృగములు. మృగాలకు మనకున్న తేడా ఏంటంటేనండి, వాటికి వివేచన ఏమైనా ఉందా? లేదు. మన పిల్లల్ని చూడగానే అమ్మో అయ్యో జాలి మనకు ఉంటుందండి. తీసుకెళ్ళి పులి దగ్గర వేసి అయ్యో పిల్లోడు కదా ఎందుకు లేని వదిలేస్తుంది, అది తినేస్తుంది. దానికి ఏమైనా ఉందా వివేచన? అయ్యో ముసలు ఏమన్నా వృద్ధులు కదా అని మనం అనుకుంటామండి. పులి దగ్గర తీసుకెళ్ళిపోయి వృద్ధులు పడేసామనుకోండి, అయ్యో ముసలోడు కదా వద్దులే వయసుడు వచ్చినప్పుడు తిందామని అనుకుంటుంది. అదేం ఉండదండి, ఏముండదు. కుక్కకి ఏమైనా భేదం ఉందంటే పిల్ల పెద్ద చిన్న పిల్లలను కాటేయకూడదు, పెద్దలని కాటేయాలని కుక్క ఏమైనా తెలుసా అండి? తెలియదు. పావుకి ఏమైనా తెలుసా అండి? తెలియదు. తేలికి ఏమైనా తెలుసా అండి? తెలియదు. వివేకం లేదు. ఈరోజు మనుషులు ఎలా అయిపోయారంటే అలా అయిపోయారు. అందుకే కదా 6 నెలల పసిబిడ్డను వదిలిపెట్టట్లేదు, 6 నెలల పసిపిల్లను వదిలిపెట్టట్లేదు, ఆ తర్వాత 6 సంవత్సరాల పసిబిడ్డను వదిలిపెట్టట్లేదు, 60 ఏళ్ళ ముసలి వాళ్ళని వదిలిపెట్టట్లేదు, 60 ఏళ్ళ ముసలిలోనే కాదు గేదెలను కూడా వదిలిపెట్టట్లేదట, ఆవులను వదిలిపెట్టట్లేదట, కుక్కలను కూడా వదిలిపెట్టట్లేదట, అన్నిటినీ పాడు చేస్తున్నారట. ఆహా, మనిషి ఏమైపోయాడు? మెంటలు వచ్చేసింది ఆ మనిషికి? ఏమైనా పిచ్చోడైపోయాడా? అవును, మనం వింటున్నాం, చూస్తున్నాం కదా సమాజంలో ఎంత దారుణంగా పాడు చేస్తున్నారో, చంపేస్తున్నారో, చంపేసిన తర్వాత కూడా వాళ్ళను ఎలా ఛిద్రం చేస్తున్నారో, వాళ్ళ దేహాన్ని, అవయవాలను, పార్ట్స్ను ముక్కలుగా. అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి వినడానికి చాలా అసహ్యంగా ఉంది. వాడు చేసినప్పుడు ఎలాంటి చేశాడు అంటే ఆ వార్త వినడానికే ఒక రకమైనటువంటి కంపనం. వాడు చేసినప్పుడు ఎలా చేశాడు? మనిషిలైన వాడు అంటే వివేకం పోయింది. సంఘంలోకి వచ్చావే నువ్వు? ఎక్కడికి వచ్చావయ్యా? ఇది దేవుని ఆలయం అయ్యా, ఇది పరిశుద్ధ స్థలం అయ్యా, నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి వచ్చావయ్యా. ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా ఏంటయ్యా? మరలా మునుపటి స్థితి వద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నువ్వు పవిత్రంగా అంతకంతకు దినదినము పరిశుద్ధపరచబడుతూ పవిత్రపరచబడుతూ పరలోకానికి వెళ్ళే వాడుగా ఇక్కడ ఉండాలి తప్ప ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి కాదు, నరకానికి. అది చెప్తున్నాడండి. ఇంకా ఆ తర్వాత చూడండి, అయ్యో వారికి శ్రమ. అయ్యో అన్నాడు చూసారా? అయ్యో కపెర్నహూమా అన్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నాడు. అలానే అయ్యో వారికి శ్రమ, వారు కయ్యి నడిచిన మార్గం. మళ్ళీ అక్కడ 3 సంగతులు గుర్తు చేశాడు, ఇక్కడ 3 వ్యక్తులు గుర్తు చేశాడు. అక్కడ 3 నాశనము, ఇక్కడ ఈ 3 నాశనమే. కయ్యను మంచోడా? కాదు. తర్వాత బిలాము మంచోడా? కాదు. కొరొక మంచోడా? కాదు. కానీ ఇక్కడ 3 వ్యక్తులు, మరలా 3 భక్తిహీనులు. వాళ్ళు ఎలా అయితే దేవుని దగ్గరగా వచ్చి లేదా దేవుని కోపానికి ఎలా అయితే వాళ్ళు లోనై దేవుని శిక్షకి ఎలా పాత్రులు అయిపోయారో వీరందరూ కూడా అలానే శిక్షకు పాత్రులు అయిపోతారు, ఇలా రహస్యంగా జరపడిన వారు అని. వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేస్తారు. మళ్ళీ విచిత్రం ఏంటంటే వీళ్ళు మనతో పాటే కూర్చుంటారట, మనతో పాటే భోజనం చేస్తారట, మనతో పాటు నీళ్ళు తాగుతారట, మనతో పాటే పడుకుంటారట. కానీ అమ్మో వీళ్ళు లోపల మాత్రం ఎలా ఉంటారు అని అంటే వీళ్ళు చెప్తున్నారు తర్వాత, వీరు సుభోజనం తమ్మును తాము నిర్భయంగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు అన్నాడండి. నిజంగా యేసుప్రభుతో పాటు 12 మంది భోజనానికి కూర్చున్నారు. కానీ 12 మందిలో ఒకడే యేసుప్రభుని అప్పగించేవాడు, మిగతా 11 మందికి తెలియదు పాప అప్పగించేవాడు వాళ్ళలో పాటు ఒకడుగా కూర్చున్నాడు అని. వాళ్ళనే మన చుట్టూ కూర్చుంటారు కానీ 100 మంది 1000 మంది, అందులో ఎవడు మనల్ని అప్పగించేది, ఎవడు మనకు తప్పుగా మాట్లాడేవాడు, ఎవడు మనకు చెడుగా మాట్లాడుతున్నాడో, ఎవడు మనకి వెనకాల గోతులు తవ్వుతున్నాడు, మనకేం తెలియదు చెప్పండి? మనకు తెలియదు. కానీ వెనకాల కూర్చొని చేసే పనులన్నీ చేస్తుంటారు, పక్కన ఉండి చేయాల్సినవన్నీ చేసేస్తుంటారు. అది చెప్తున్నాడు ఇక్కడ ఆయన. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పో నిర్జల మేఘములు అంటాడు. అంటే ఆ నిర్జల మేఘాలు చూడండి అలా వెళ్ళిపోతారు, తెల్లటి మేఘాలు. ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, ఎందుకంటే నీళ్లు లేవు. మేఘాలలో నీళ్లు ఉంటే బాగుంటుంది, నీళ్ళు లేని మేఘాలు మనకు పని ఏముంది? అలానే వీళ్ళు కూడా ఎలా ఉన్నారు అని అంటే నిర్జల మేఘాలు, కాయలు రాలే, ఫలము లేక 2 మాలు చచ్చి వేలతో పెళ్ళగింపబడిన చెట్లు, వేలతో సహా
అంటే అర్థం ఏంటి? ఇక ఒకానొక సమయం వస్తుంది, ఆ సమయానికి వాళ్ళ నామరూపాలు లేకుండా పోతారు, వేళ్లతో సహా. అంటే ఇంకా అదే అన్నమాట, అడ్రస్ లేకుండా పోతారు. తమ మానం నురగ వెళ్ళకు వారి సముద్రం యొక్క ప్రచనమైన నలలుగాను మార్గం తిరిగి చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరం భద్రం చేయబడింది. అంటే ఇలాంటి వారందరి కోసం గాఢాంధకారం భద్రం చేయబడి ఉంది. మార్గం తప్పి తిరుగుతున్నారంటే దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు, కృత నిబంధన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు ఒక సత్యాన్ని మన కళ్ళ ముందు పెట్టి, పరలోకం ఇదిగో జీవ మార్గం అన్నాడు, ఇది ఇరుకు మార్గము అన్నాడు, ఇది విశాల మార్గము అన్నాడు. ఈ రెండు మార్గాలు మన ముందు పెట్టాడు. ఏ మార్గం నడవాలో నీ ఇష్టం అన్నాడు. కానీ వీళ్ళు ఏ మార్గానికి వెళ్ళిపోయే వాళ్ళు వీళ్ళంతా కూడా అంటే వీళ్ళంతా తప్పుడు మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు అనమాట. కయీను తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు, బిలాము తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు, కోరహు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు. వీళ్ళు కూడా దేవుని కృపలో నుంచి పూర్తిగా వేరైపోయి వీళ్ళు కూడా ఆ తప్పుడు మార్గంలోనే ప్రయాణం చేస్తున్నారు అని చెప్తున్నాడు అనమాట. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్టాను. నిజంగా ఆదాము తర్వాత షేతు తర్వాత అలా మన మహలేలు ఏమంటారు వాళ్ళందరి పేర్లు మనం చదువుకుంటూ వస్తాం చూసారా. ఆ చివరికి వచ్చేసరికి హనోకు కనబడతాడు. హనోకు 7వ వాడు. ఆ 7వ వాడైనటువంటి హనోకు వీళ్ళందరి కోసం తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి, భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వచ్చెను అని మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఎప్పటివాడండి హనోకు? ఆదాము తర్వాత 7వ తరము వాడు, జలప్రలయానికి ముందటి వాడు, 300 సంవత్సరాల దేవునితో పాటు నడిచిన వాడు అని ఆయన గురించి వ్రాయబడుతుంది. అక్కడ ఆదికాండం 5వ అధ్యాయంలో, తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో తప్ప ఇతని గురించిన ప్రస్తావన మళ్ళీ మనం ఎక్కడ చూడం మనం. కానీ ఇతను కూడా ఒక ప్రవక్త అని, ఇతను కూడా ఒక ప్రవచనం చెప్పాడు అని, ఆ ప్రవచనం ఏంటో అన్న విషయాన్ని భక్తిహీనుల గురించి మాట్లాడేట ఆయన. అందుకే అప్పటికే ప్రపంచం పాడైపోతుంది. అందుకే ఆ భక్తిహీనుల గురించి మాట్లాడిన సంగతి యూదా గారు చెప్తే తప్ప మనకు తెలియలేదన్నమాట. ఓకేనా? రైట్. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులు ఏం చేస్తుంటారట? కొనియాడుతూ ఉంటారట. వాళ్ళ లాభం కోసం మనుషుల దగ్గరికి వచ్చి మనుషులు పొగుడుతుంటారు. ఏమంటే మనుషులు ప్రశంసించడం, అభినందించడం వేరు. బాగా పాడారని కూడా బాగా పాడారని చెప్పడం వేరు. కానీ అబ్బా సృష్టిలు కూడా పాడలేదండి మీలాగా, అబ్బా ఇంకెవరు మంచి మంచి సింగర్స్ ఉంటారు కదండి, జానికి కూడా మీలాగా పాడలేదండి, అబ్బా బాలసుబ్రహ్మణ్యం ఆయన పనికి కొత్తాడని అన్నారు అనుకోండి, అదే మరి ఓవర్ అన్నమాట. దీన్ని ఏమంటారు? పొగట్టం. ఇది ఏమంటారంటే ఏమంటారు? ఏదో అవసరం కోసం అన్నమాట మనం మాట్లాడుతున్నాం. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మేము నమ్మకండి. అబ్బా అన్న వాక్యం బాగా చెప్పాడు పర్లేదు, అసలు మీలాగా ఎవరు చెప్పలేదని అన్నారు అనుకోండి, అంటే నాకు వేసాడు అనమాట. అయితే ఇప్పుడు ప్రశంసి ఏమంటారు? అభినందించడం వేరు. కానీ మరీ ఏమంటారు? ఇంకా ఫ్లాటరీ అనమాట. ఫ్లాటరీ వర్డ్స్ అంటారు, పొగట్టం. తప్పండి అది. అదే మీరు అలా పొగుడుతున్నాడంటే మీకు అర్థం చేసుకోవాలి, వాడు మీకు ప్రమాదం తలపెడుతున్నాడని అర్థం అనమాట. వద్దు. వస్తారు అన్నయ్య, అక్కయ్య, అన్నమ్మ, చెల్లెమ్మ అనుకుంటూ వస్తున్నారు చూసారా మన దగ్గరికి. అయ్యే చాలా ప్రమాదకరమైన వాళ్ళు. అబ్బా మీరు అన్నయ్య, మీరు అంతన్నా, అక్క మీరు ఇంతక్క, అసలు మీరు లేకపోతే ఏమి లేదక్క ఇక్కడ, అన్నయ్య మీరు లేకపోతే అసలు అంత సున్నా అన్న ఇక్కడ. ఈ మాటలన్నీ మనతో అంటున్నారంటే అమ్మ నాయన మనకి ఎంతో కాలం లేదనమాట, కొద్ది కాలంలో మనం పోతాం అనమాట. ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది అదే. ఇక్కడ వీళ్ళు అదే చెప్తున్నారు. వీళ్ళు అంటే ఇలాంటి వాళ్ళంతా సంఘాలలో ఉంటారా? ఉన్నారు. ఇలాంటి వారే చాలా ప్రమాదకరమైన వాళ్ళు. అందుకే చెప్తున్నాడు ఆ మాట. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులు కొనియాడుచు సనుగువారును తమ గతిని గురించి నిందించు వారినై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటల్ని పలుకుతుంది. అంటే వాళ్ళ లక్షణాలు. ఇప్పుడు 3-4 వచనాలలో పర్పస్, ఉద్దేశం చెప్పాడు. ఆ తర్వాత 4వ వచనం నుంచి 16వ వచనం వరకు ఏం చెప్పాడు అని అంటే ఆ భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లక్షణాలు చెప్పాడు. ఓకేనా? 4 నుంచి 16 వరకు లక్షణాలు ఏంటి, వారికి కలగబోయే తీర్పు ఏంటో చెప్పాడు. ఇక 17 నుంచి చివరి వరకు ఉన్నటువంటి 25 వరకు ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్పాను కదా, ఇలాంటి వారి విషయంలో విశ్వాసులు ఎలా జాగ్రత్తతో ఉండాలని 15 నుంచి 25. విశ్వాసులకు జాగ్రత్తలు 15 నుంచి 25. అయితే ప్రియులారా అంటే ఇప్పుడు ప్రియులకు చెప్తున్నాడు, పిలువబడిన వారికి చెప్తున్నాడు అనమాట. మీరు జాగ్రత్త, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుచు పరిహాసకులందరినీ మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టివారు ఎవరైతే ఇప్పటివరకు మాట్లాడు అట్టివారు ప్రకృతి సంబంధులు, ఆత్మలేని వారునై ఉండి భేదములు కలగజేయుచున్నారు మనుషుల మధ్య. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండండి. నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు మీరు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు మీరు కాచుకొని ఉండండి. సందేహపడు వారు ఈ తప్పుడు మాటలు, మాయ మాటలు, కాని మాటలు, పొగడ్తలకు ఎవరైనా విని మోసపోతే వాళ్ళు ఎవరు సందేహాలతో అనేకమైన సందేహాల్లో ఉంటారు కదా, మీరు వారి మీద మీరు కనికరం ఉంచి వారిని అగ్నిలో నుండి లాగినట్టుగా మీరు కొందరినైనా కానీ మీరు కాపాడండి. వారి భార్య నుంచి మీరు కాపాడండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకోకుండా దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని మీరు ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన బాగోదు, వాళ్ళ మాట బాగో, వాళ్ళ జీవితాలు బాగో,
అదే రైట్ అనుకుంటూ సంఘంలో మరి కొంతమంది వాళ్ళ వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు మాయమాటలతో. అలాంటి వారికి నిజం చెప్పి సత్యం చెప్పి వారిని మీరు కాపాడుకోండి, లేకపోతే వారు కూడా వారిలాగానే నాశనం అయిపోతారు. కనుక ఇది మీ బాధ్యత. కనుక తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకున్నట్టుకు చూసండి, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట, ముగింపు మాటలు 24-25 ముగింపు మాటలు, తన మహిమ ఎదుట ఆనందముతోనూ మిమ్మల్ని నిర్దోషులుగా నిలవపెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. జాగ్రత్త, శుభం అని చెప్పేశాడు అనమాట. ఇది యూదా పత్రిక. ఏమైనా అర్థమైందా? అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను. మొట్టమొదట యూదాగా ఈ పత్రిక రాసింది ఎవరు? యూదా గారు రాశారు. ఎవరు ఈ యూదా? యేసు ప్రభు సహోదరులలో ఒకడైనటువంటి యూదా. ఎవరికి రాశాడు? పిలువబడిన వారికి రాశాడు. ఏ ఉద్దేశంతో రాశాడు అంటే సంఘంలోకి అప్పగింపబడిన బోధ ఏదైందో ఆ బోధ కోసం రాశాడు. ఎందుకు బోధ కోసం రాయవలసి వచ్చింది అని అంటే, కొంతమంది రహస్యంగా జొరబడ్డారు సంఘంలోనికి. అలా రహస్యంగా జొరబడిన వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళ స్వలాభం కోసం, వారి స్వార్థం కొరకు ఏర్పరచబడిన పిలువబడినటువంటి వారిని కూడా లేని కాని మాయ మాటలు చెప్పి వారిని విశ్వాసంలో నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు వాళ్ళు అనుకుంటున్నారు వారు కూడా ఎవరో కాదు, వారు కూడా క్రీస్తు కృపను బట్టి సంఘంలోకి వచ్చిన వాళ్ళే. కానీ వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అప్పగింపబడిన బోధన మార్చేసి, బోధన విచ్ఛిన్నం చేసేసి సంఘంలో ఉన్న అనేక మందిని మాయ చేస్తున్నారు. వారు ఎంత చెబుతున్నా కానీ దేవుడు ఉగ్రత ఎందుకు రాలేదు అన్నది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుడు క్రొత్త నిబంధనలో ఆయన కాస్త ఓపిక పడుతున్నాడు. ఆయన దేవుడు కనికరం చూపిస్తున్నాడు. పాత నిబంధనలాగా వెంటనే శిక్షలు అమలయ్యేవి కాదు. ఇప్పుడు దేవుని కృప అడ్డుపడు. అంతే కదండి. ఒక తోటమాలిది ఏమంటే దేవుడు వచ్చేసి ఎందుకు ఈ కాయలు కాయని చెట్టు ఎందుకు, ఫలాలు లేని చెట్టు ఎందుకు నరికేద్దాం అని చెప్పేసి అనగానే అంటే తోటమాలి వచ్చి ఏమన్నాడు, అయ్యా నువ్వు చూసావు కదా, 1 సంవత్సరం చూసావు, 3 సంవత్సరాలు చూసావు కదా, నువ్వు ఈ 1 సంవత్సరం కూడా అవకాశం ఇవ్వు. ఈ సంవత్సరం అంతా కూడా నేను చుట్టూ పాదు చేసి కంచేసి నీళ్లు పెట్టి చూస్తాను. ఈ సంవత్సరం కూడా కాయలు కాయకపోతే నువ్వు అనుకున్నట్టుగా తీసేసేయి అనగానే సర్లే అని చెప్పి దేవుడు ఆగిపోయాడు. మనం చదువుకుంటే ఒక ఉపమానంలో అంజూరపు చెట్టు ఉపమానం గురించి. అంటే అక్కడ దేవుడు అడ్డుపట్టాడు ఆయన. లేదంటే ఆ క్షణానికి చనిపోవలసిన నరికివేయబడిన చెట్టు అప్పుడు దేవుడు ఆపి 1 year వరకు ఎక్స్టెన్షన్ చేశాడు అని అంటే అది గ్రేస్ పీరియడ్, అది కనికరం. దీనిని అర్థం చేసుకోకుండా తప్పుల మీద తప్పులు, పాపాల మీద పాపాలు, అబద్ధాలు, మోసాలు చేసుకుంటూ సంఘాన్ని పాడు చేస్తున్నారు. శిక్ష రాకుండా పోదు, శిక్ష వస్తుంది చెప్పడానికి మీకు ఉదాహరణ చెప్పనా? ఇగో ఒకప్పుడు బయలుదేరారు, ఐగుప్తు నుంచి బయలుదేరారు ఇశ్రాయేలీలు. వాళ్ళకి అందరూ ఒకేసారి చనిపోలేదు, ఒక్కొక్కరుగా చనిపోతూ వచ్చారు. 40 ఏళ్ళలో మొత్తం అందరు స్మాష్ అయిపోయింది. బయలుదేరిన వాళ్ళు ఏ ఒక్కడు కూడా రాకుండా ఇదైపోయారు. అది మీకు గుర్తే కదా. మరి వాళ్ళ విషయాలు తీర్పు జరిగినట్టు నీకెందుకు జరగదు? కనుక ఒక్కసారి గుర్తు చేసుకో అని జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అలానే ఒకసారి ప్రధానత్వాన్ని నిలుపుకోకుండా దేవుడిచ్చిన అవకాశాన్ని వదులుకున్న దేవదూతల విషయంలో కూడా దేవుడు ఏం చేశాడు? పాత్రలను పంపించేశాడు కదా. సొదొమ గొమొర్రాలను కూడా దేవుడు నాశనం చేశాడు కదా. వాళ్ళందరూ భక్తిహీనులైతే వాళ్ళ మీదకి తీర్పు ఎలా వచ్చిందో మీ మీద కూడా తీర్పు రాకుండా ఉండదు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారి మాటలు విని మోసపోతున్న వాళ్ళు ఎవరైతే సంఘంలో ఉన్నారో వారి మీద మీరు జాలిపడి, సందేహపడి, వారి మీద కనికరపడి, వారిని అగ్నిలో ఉండి లాగినట్టుగా వారిని బయటికి తీసి వారిని సంఘంలో బలపరచండి, నిలవబెట్టండి అని యూదా గారి పత్రిక పిలువబడినటువంటి వాళ్ళందరికీ, క్రైస్తవులైన వారందరిని ఉద్దేశించి రాశాడు. ఇది యూదా పత్రికలో ఉన్నటువంటి సారాంశం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇప్పటి వరకు నాయన యూదా పత్రికలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని, సారాంశాన్ని కొద్ది మాటలుగా మీ పిల్లలకు చెప్పడానికి మీరు ఇచ్చిన భాగ్యానికి మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఎంతో ఆసక్తి కలిగి ఓపికతో ఇప్పటి వరకు మీ జ్ఞానాన్ని నేర్చుకున్న మీ బిడ్డలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తూ మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని వారికి ప్రసాదించండి. ఈ ప్రాంతంలో పరిచర్య జరిగిస్తున్న బిడ్డలందరి కోసం వేడుకుంటున్నాను. వారిని, వారి సంఘాలు, వారి పరిచర్యను దినదిన ప్రవర్తమానముగా మీరు వర్ధిల్లింప చేయండి. అలానే నన్ను వెళుతున్నాం, మా ప్రయాణంలో తోడుగా ఉండండి. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతటి జ్ఞానానికి వారసులు చేసిన మీ కుమారులు, మా ఆత్మీయ తండ్రిని దీవించండి. మీ చిత్తమైతే మరొకసారి మరలా మేమంతా కూడా నేను కలుసుకొని మీ జ్ఞానంతో ఆనందించే వరకు మనందరినీ మీ కృపలో భద్రపరచమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.
హలో. క్రైస్తవ సమాజానికి అత్యవసరమైనటువంటి అంశాన్ని దైవజనులు మరి యూదా పత్రిక యొక్క వివరణ క్లుప్తంగా మరి తక్కువ సమయంలోనే మనందరికీ కూడా అర్థమయ్యేలాగా వినిపించినటువంటి డాక్టర్ కె ఉపేంద్రన్న గారికి మరొక్కసారి సభలలో వందనాలు చెల్లిస్తూ చెప్పట్లతో వాళ్ళని అభినందిద్దాం. మరి ఈ సందర్భంలో ఒక పాట పాడుచుండగా మరి దేవుని సేవార్థమై కానుకలను సమర్పిద్దాం. మరి తొందరగా ముందుకొచ్చి పాడేవాళ్ళు ఎవరన్నా ఒక రండి అమ్మా, తొందరగా రండి. వాలంటీర్స్ తొందరగా కానుకలు స్వీకరించండి. రావాలి తొందరగా.